ఈ ఉద్యమంలో బీసీల భాగస్వామ్యం వచ్చిన వారందరికీ అభినందనలు చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ధర్మం అది. బీసీ వర్గం కాకపోయినా కడదాకా ఈ సభలో పాల్గొనాలనే భయభక్తులతో ఈ సభలో కూర్చున్న బీసీ ఏతరులకు అభినందనలు. నేను ఇందాక నుంచి మనోవేదనకు గురైతున్నా. కామారెడ్డి అని ఎందుకు పలకాల్సి వస్తుంది అని. సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి ఇవి పిలిచి ఈ పలికినప్పుడల్లా 1 సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది నాకు. దీనితో ఒక పక్కన చస్తంటే తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాపరెడ్డి పేరు వనపర్తికి మొదటిసారిగా ఎమ్మెల్యే చేసి తెలంగాణ రెడ్లలో భూస్వామ్య మనస్తత్వంతో ఉంటే కుదరదు, రెడ్లంతా బాగా చదువుకొని రాజకీయాల్లో రాణించడానికి రెడ్డి మీసాలు మెలదిప్పి కనుగుడ్లతో భయంకరంగా చూడొద్దు, నవ్వు ముఖం పెట్టి మోసం చేయండి, డిప్లొమాటిక్గా ఉండాలి మనం ఇక నుంచి అని భూస్వామ్య రెడ్లని విద్యావంతులుగా మార్చి వాళ్ళకి రాజ్య అధికారం రావాలని సూరవరం ప్రతాపరెడ్డి రెడ్లని పునర్జీవింపజేశాడు. అలాంటి సూరవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర మహాసభ ఇక్కడికి వచ్చి సాయుధ పోరాటానికి, తెలంగాణలో నైజాంకి వ్యతిరేకంగా ఉద్యమించిన ఆంధ్ర మహాసభకి నాయకత్వం వహించిన కమ్మ కులం ద్వారా సూరవరం ప్రతాపరెడ్డి కమ్మ వాళ్ళని ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు 100 ఏళ్ల క్రితమే అని తెలుసుకొని తెలంగాణలో కూడా రెడ్లని నవ్వు ముఖం పెట్టియాల. వెలమూళ్ళలో ఏమో మొన్న తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఏమే తిన్నరానే తాగినరానే అంతా బాగేనానే అనడం ప్రారంభించారు వెలమదూరులు మొన్నటి నుంచి. రెడ్లు మాత్రం సూరవరం ప్రతాపరెడ్డి దగ్గర నుంచి తీసుకొని రెడ్లని రాజకీయ నాయకులుగా మార్చిన సూరవరం ప్రతాపరెడ్డి పెట్టి రెడ్ల విద్యావంతుల విప్లవాన్ని సృష్టించిన సూరవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టాడు. అప్డేటెడ్ సూరవరం ప్రతాపరెడ్డి, నయా సూరవరం ప్రతాపరెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి తెలుగు యూనివర్సిటీకి పేరు పెట్టాడు. సూరవరం పేరు. విషయం ఏంటంటే తెలంగాణలో అనేక సార్ల ఉపన్యాసాల్లో రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య గురించి మాట్లాడాడు. కానిస్టేబుల్ కిష్టయ్య గురించి, తన త్యాగం గురించి, అమరత్వం గురించి మాట్లాడాడు. కానీ ఇదే సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టినప్పుడు కామారెడ్డి జిల్లాకి కానిస్టేబుల్ కిష్టయ్య పేరు ఎందుకు పెట్టరు? ఇది మన ఆత్మగౌరవ నినాదం, ఇది మన ఆత్మగౌరవ సమస్య. కాబట్టి కామారెడ్డి జిల్లాకి కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెడితే అది ఒక జ్ఞాపకం, ఒక చరిత్ర, మనకి ఆత్మ గౌరవం వస్తుంది. నువ్వు ఒకవేళ పేరు పెట్టకపోతే కానిస్టేబుల్ కిష్టయ్య శవం మీద నుంచి నీవు ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోడానికి కానిస్టేబుల్ కిష్టయ్య శవాన్ని నువ్వు పునాది రాయిగానో సోపానంగానో మార్చుకున్నట్టు అర్థం. అందుకని ఈ సందర్భంగా ఈ సభ నుంచి మనం రేవంత్ రెడ్డికి ఏకకంఠంతో డిమాండ్ చేయాల్సింది ఏంటంటే
కామారెడ్డి జిల్లాని మేము రెడ్డి అని పలకడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు. రంగారెడ్డి జిల్లాలో అక్కడ మేము ప్రతిపాదించినాం, పండగ సాయన్న పేరు పెట్టాలి. ఫ్యూడల్ ఫ్యామిలీ, వేల ఎకరాలున్న భూస్వామి కేవి రంగారెడ్డి పేరుని ఎట్లా పెడతారు మీరు రంగారెడ్డికి? భూస్వాముల మీద యుద్ధం చేసిన పండగ సాయన్న పేరు రంగారెడ్డి జిల్లాకి ఎందుకు పెట్టరు అని అక్కడ పోరాటం చేశారు. అట్లనే కామారెడ్డి పేరుని తీసి కానిస్టేబుల్ కిష్టయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఆక్రోశ సభ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆక్రోశం ఏంటి? ఎవరి మీద ఆక్రోశం? మనుషుల మీదనా, వ్యక్తుల మీదనా, వ్యవస్థ మీదనా? ఆక్రోశం ఎవరి మీద? వ్యవస్థ మీదనే ఆక్రోశం. రాజ్యాంగేతర వ్యవస్థ మీద, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన సమాజం మీద ఆక్రోశం. ఆక్రోశం బానిసలకు ఉండదు. ఆక్రోశం బానిసలకు ఉండదు. అసలు బానిసకి శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో కూడా తెలియదు. ఆక్రోశం ఆత్మగౌరవం ఉన్న వాడికి మాత్రమే ఆక్రోశం తెలుస్తుంది. మరి బానిస ఏం సభ పెడతాడు? పాలకుడికి అభినందన సభ పెట్టి పాలు పోస్తాడు. బానిస పాలకవర్గం మీద లక్షల లీటర్ల పాలు పోసి అభినందన సభ పెడతాడు. ఆత్మగౌరవం ఉన్నవాడు ఆక్రోశ సభ పెడతాడు. అందుకని ఈ పేరు ఖాయం చేయడం జరిగింది. ఆక్రోశం, కోపం, మాకు తీవ్ర నిరసన ఉంది సమాజం మీద, మాకు ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఆక్రోశం, మాకు దుఃఖం ఉంది, కన్నీళ్ళున్నాయి. తెలంగాణ గడ్డ మీద వేల సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నాం. ఎంత ఏడ్చినామంటే శరీరంలో ఉన్న దుఃఖంలో నుండి వచ్చే కన్నీరంతా అయిపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీరే మొత్తం అయిపోయింది. ఒక సంవత్సరం ఏడుపు కాదు ఇది. మొన్నటిదాకా కూడా మన చుట్టాలు గ్రామాలలో అక్కజెల్లెళ్ళ మీద పడి, అమ్మమ్మలు నానమ్మలు ఒకరి మీద ఒకరు పడి గంటల తరబడి ఏడ్చిన తర్వాత అప్పుడు బాగున్నావాక అంటారు. ఈ ఏడుపులో ఉన్నటువంటి ఆ శృతి ఏంటి? ఆ రిధం. తరతరాలుగా మన బ్రతుకులు ఇట్లయిపోయినాయి. నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నా, మన కుటుంబాలు ఎట్లున్నాయి, మనం ఏంది మన బ్రతుకు అని నిర్వేదం, ఏమీ చెయ్యలేని, మార్గం లేని, దారి లేని, ఒక అంతులేని అనంతమైన దుఃఖ సాగరంలో మన చుట్టాలంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడ్చారు. దుఃఖం అనేది ఒక న్యాచురల్ ఎమోషన్. దానికి లాజిక్ ఉండదు, పరిష్కారం ఉండదు. కానీ ఏం దుఃఖం అది? తరతరాల బాధలు అనుభవించిన దుఃఖంలో పరిష్కారం దొరక్క దుఃఖిస్తున్నారు. ఆ దుఃఖంలో కన్నీరంతా పోయింది. కన్నీరంతా పోయిన తర్వాత వచ్చేది రక్త కన్నీరు. రక్త కన్నీరు కూడా పోయినాక వచ్చేది విప్లవం. అదే తెలంగాణలో రాబోతున్న విప్లవం. ఆ విప్లవాన్ని సృష్టించడానికి ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి 100 ఏళ్ల సమయం పట్టింది. తెలంగాణలో సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి 100 సంవత్సరాలు పట్టింది. తమిళనాడులో 100 సంవత్సరాల ముందే సామాజిక విప్లవం వచ్చింది. ఎందుకు వచ్చింది? గుండెలల్ల నుంచి రక్తం కక్కుకొని రథాన్ని లాగుతున్న, దేవుడు కూర్చున్న రథాన్ని 100 మంది శూద్రులు రథాన్ని లాగి లాగి నోట్ల నుంచి నెత్తురు కక్కున్న రథాన్ని గుంజినటువంటి శూద్రుడికి దేవుడు ఏమి ఇయ్యలేదేంటి అని తమిళనాడులో ప్రశ్న మొదలైంది.
ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడుతున్న కుమ్మరాయన కుండలో నైవేద్యం పెడుతుంటే ఆ కుమ్మరాయనకి ఈ దేవుడు ఏం చేసిండో అనే ప్రశ్న మొదలైంది. ఎక్కడో తమిళనాడు నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాలకి చెప్పులు తీసుకొని వస్తారు బ్రహ్మోత్సవాల సమయం. ఆ వెంకటేశ్వర స్వామి ఏమిచ్చాడనే ప్రశ్న మొదలైంది మాదిగలకి. దేవుడి మీద ఉన్న బట్టల్ని ఉతుకుతున్న సాకలాయనికి ఏమిచ్చాడు? మీ దేవుణ్ణి కాపాడుకోవడానికి బాబ్రీ మసీదుతో దాని మీద గడ్డపారతో బాబ్రీ మసీదు కూలగొట్టడానికి కూడా ఒక్క అగ్రవర్ణం వాడు రాలే, మా శూద్రులే పోయి కూలగొట్టినారు. మీకు దేవుడితో ఏం పని? మాకేం పని దేవుడితో? మీకేం పని దేవుడితో? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని కొట్టడానికి మీకు దేవుడితో పని. మాకేం పని? మరి దేవుడికి దండం పెట్టి చెంపలు కొట్టుకొని పిల్లగాళ్లతో కూడా దేవుడికి దండం పెట్టి చల్లగా ఉండాలయ్యా, మేము మమ్మల్ని చల్లగా చూడయ్యా అంటే 3000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చల్లగా చూడట్లేదు దేవుడు. నేను దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం మనం చేయాలనట్లే, స్వధర్మం ఏంటో చెప్పాలనుకుంటున్నా. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నీ బాబ్రీ మసీదుని కూలగొట్టి నీ శ్రీరాముని చూపించడానికి కూడా ఒక అగ్రవర్ణం వాడు రాలే. రథాన్ని గుంజడానికి 6 లక్షల గ్రామాల దేవుడి రథాన్ని గుంజడానికి శూద్రుడు రక్తం కక్కుని సరిపోయాడు. రోజుకి కుమ్మరాయన కుండలో నైవేద్యం పెట్టిండు. గ్రామంలో ఉన్న దేవుడి గుడి మాన్యం కింద 1000 ఎకరాల భూమిలో పంటలు పండించి రక్తంతో మాంసంతో శ్రమించిన శూద్రుడు పంటలు పండిస్తే 4 గింజల దేవుడు ఇయ్యకపాయ. ఈ ప్రశ్న సాంస్కృతికంగా తమిళనాడు ప్రజల వ్యక్తిత్వ నిర్మాణం చేసి వాళ్ళ హృదయాలను కట్టబట్టే చల్ పోరా ఈడబ్ల్యూసీ అమలు చేయం, ఏం బిక్కుంటావురా అన్నాడు స్టాలిన్. వాడు మనిషి అంటే, మనిషి పుట్టకంటే స్టాలిన్. మనదేం పుట్టుకో అర్థం చేసుకోవాలి. మనదేం పుట్టుకో మనం మరి నేను చెప్పను. కరుణానిధి, స్టాలిన్, అన్నాదురై, పెరియార్, ఎంజిఆర్ ఏంటది? ఒక సాంస్కృతిక బంధం. సహోదరత్వం అంటే ఉదరం నుంచి పుట్టడం అన్నమాట. మా అన్న ఉదరం నుంచి పుట్టిండు, నేను పుట్టిన అంటే సహోదరత్వం, ఉదరం నుంచి పుట్టడం. ఆడ సహోదరత్వం లేదు. శారీరకంగా ఇద్దరు కలిసి పుట్టిన తర్వాత ఒక తల్లి గర్భంలో పుట్టడంతో కాదు బంధం, ఐడియాలజికల్ బంధాన్ని వేసింది వాళ్ళు. మరి తెలంగాణలో ఐడియాలజికల్ బంధం ఏంటి? విశారదన్ మాదిగోడు, మాదిగ కులస్థుడు బీసీ ఉద్యమాన్ని ఎట్లా చేస్తాడు? కానీ ఈ మాటలకి భయపడితే, ఈ మాటలకి బాధపడితే నేను విప్లవకారుని ఎట్లయితా? ఈ విమర్శ నాకేమి నేర్పిందంటే బీసీలందరికన్నా నేనే ఒక మెట్టు ఎక్కువ చేయాలనుకుంటున్నా బీసీలకు. ఎందుకు? వీరబ్రహ్మం శ్రీ మద్దులిరాట్ పోతులూరి వీరబ్రహ్మం కక్కయ్య అనే మాదిగని వెంటబెట్టుకొని సమాజాన్ని మార్చడానికి పోయాడు. కాటమరాజు అనేటువంటి ఒక యాదవరాజు తమిళనాడు నుంచి బయలుదేరి, అక్కడ దొనకొండ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ అడవుల దాకా రాజ్యాన్ని
బీర్నీడు అనే ఒక అంటరాని వాడిని వేసుకొని రాజ్యస్థాపనకు బయలుదేరాడు. ఒక జ్యోతిరావు ఫూలే ఊరు బయట ఉన్న అంటరాని వాళ్ళు ఈ దేశానికి మహారాజులని చెప్పాడు. సాహు మహారాజ్ తన రాజ్యంలో అంటరాని వాళ్ళకి, శూద్రులకి చదువుకునే హక్కునిచ్చిండు. మరి నేను రుణం చెల్లించుకోవద్దా బీసీలకి? నేను రుణం చెల్లించుకోవద్దని అనే హక్కు ఎవరిది అంటున్నా. నేను రుణం చెల్లించుకోవద్దనే హక్కు మీకెవరికి ఇచ్చారు? అందుకనే గ్రామం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడి గుడి కింద ఉన్న వేల ఎకరాల భూమిలో బీసీ ఎస్సీ ఎస్టీలు తమ రక్తమాంసాలని ఒలిచి పంటలు పండించి నైవేద్యం దేవుడికి పెడితే దేవుడు 4 మెతుకులు మనకెందుకు పెట్టలేదు అనేదే తమిళనాడులో జరుగుతున్న పోరాటం. అందుకనే మీరు అగ్రవర్ణ హిందువులు, మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని భూమిని, రాజ్యాన్ని, సంపదని, జ్ఞానాన్ని మొత్తాన్ని 3000 సంవత్సరాలు కబళించారు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని. కానీ మేము నిజంగా దేవుణ్ణి ఆరాధించినాం, నిజంగా దేవుణ్ణి పూజించినాం. మాకు దేవుడితోటి ఈ రాజకీయం చేయడం తెలియదు మాకు. కానీ దేవుడు మాకు 4 మెతుకులు ఇయ్యలే. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నావు? అసలు దేవుడు ఎక్కడున్నాడు అంటే రాజ్యం కోసం యుద్ధం చేసి పోరాటం చేయడంలోనే దేవుడున్నాడు. అదే దైవ కార్యం. మేము అడ్డం పెట్టుకోం. మాకు మా శివుడు అది నేర్పలే. మేము శివభక్తులం. మాది శైవం. శివుడు చెప్పిన సమానత్వమే రాజ్యాంగ పీఠికలో కూర్చున్నది. అది బుద్ధుడు చెప్పిన సమానత్వం పీఠికలో కూర్చుంది. సామ్రాట్ అశోక చక్రవర్తి అనే శూద్ర రాజు, భూగోళ చరిత్రలో అంతకు మించిన రాజు భూగోళ చరిత్రలో పుట్టలేదు, పుట్టబోడు. అతను ఒక శూద్రుడు. ఆ శూద్రుడి యొక్క రాజ్యాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టిండు. రేవంత్ రెడ్డి నా ఉపన్యాసంకి కేంద్ర బిందువు రేవంత్ రెడ్డి. మోస్ట్ డేంజరస్ ముఖ్యమంత్రి ప్రపంచంలో, భారతదేశంలో. డబల్ ఎడ్జ్డ్ బ్లేడ్, 2 వైపులా పదునైన కత్తి. రాహుల్ గాంధీ కూడా ఈ కత్తి నా గొంతుకు పడుతుందా, ఎవడు గొంతుకు పడుతుందని రాహుల్ గాంధీ కూడా భయపడుతున్నాడు రేవంత్ రెడ్డికి. ఎందుకు? ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారు ఎంపీలు? ఇండియాకి ఎంతమంది ఉన్నారు ఎంపీలు? 2 కలిస్తే ఒకటి 300, ఒకటి 250. ఈ 2 వర్గాల ఎంపీలకు మద్దతు కూడా తేగలిగేంత నేర్పరి రేవంత్ రెడ్డి. ఎందుకు? నువ్వు ఇద్దరితో సంసారం చేస్తున్నావు. నువ్వు ఇద్దరితో సంసారం చేస్తున్నావు కాబట్టి బీసీల రిజర్వేషన్ కోసం నువ్వు ఇద్దరిని ఒప్పించాలి. ఎందుకంటే నువ్వు ఇద్దరితో సంసారం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇద్దరిని ఒప్పించాలి. ఇట్లా భారతదేశంలో చంద్రబాబు నాయుడుకి భయపడుతున్నారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డికి భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఎన్డీఏలో ఉన్నాడు, కానీ వీడు ఇండియాతో కూడా సంబంధాలు పెట్టుకొని ఉన్నాడని మోడీ భయపడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఇండియాలో ఉన్నాడు, ఎన్డీఏతో సంబంధాలు పెట్టుకుంటున్నాడని రాహుల్ గాంధీ భయపడుతున్నాడు. ఏదైతే ఏంటి? మేము 100 మంది 200 పోయి ఢిల్లీ పోయి సలిల చావమంటావా? ఆడ ఆర్పిఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు వాళ్ళు, పోలీసులు మా మీద కాల్పులు జరిపే బుల్లెట్ల వర్షమో, వాటర్ వర్షమో, రబ్బర్ బుల్లెట్లో, టియర్ గ్యాస్లో దానికి పోయి చావాలనా? ఒక ముఖ్యమంత్రి శాసన వ్యవస్థ నాయకుడు
ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీలో యుద్ధం చేయడమా? నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చిన వాడినే పట్టుకోవాలి కదా. పోతాం 2 సార్లు, రేపు ఢిల్లీ పోతాం. ఓ పార్లమెంటు సభ్యుడు డబ్బులు ఖర్చు పెడతాడు, ఎందుకు? వాని మీదకి పోరాటం రాకుండా మనం తీసుకుపోతాడు ఢిల్లీ, చలిలో కూర్చోబెడతాడు, బిర్యానీ తినిపిస్తాడు, మళ్ళా ట్రైన్కి బుక్ చేస్తాడు. కానీ దీనితో పేపర్లో రావడం తప్ప పేపర్లో చట్టం రాదు మనకి. మరి ఏం చేయాలి? రేవంత్ రెడ్డితో యుద్ధం చేయించాలి. రేవంత్ రెడ్డితో ఎందుకు యుద్ధం చేయించాలి? ఈ కార్యం ఎట్లయితుంది? ఈ కార్యాన్ని ఫలించడం ఎట్లా? భారతీయ జనతా పార్టీకి భారతదేశమంతా అధికారంలో వచ్చిన అస్సాంలో వస్తుంది, కేరళలో వస్తుంది, కేరళలో వస్తుంది, బెంగాల్లో వస్తుంది, తెలంగాణలోకి రావడం ఎట్లా అని ఆలోచిస్తున్నారు. దానికి నైతిక ప్రాతిపదిక లేదు. బీజేపీకి ఒక నైతిక వాదన లేదు, సమాజానికి ఇచ్చే ఒక నైతిక ఆలోచన లేదు, దానికి ఒక మోరల్ వాల్యూ ఆర్ మోరల్ సపోర్ట్ లేదు. ఏ అంశంతో బీజేపీ తెలంగాణలోకి రావాలి? ఏ అంశంతో తను వస్తే అధికారం వస్తుంది తనకి? బీసీ ముఖ్యమంత్రి అంటే నువ్వు 42% కాలడ్డం పెట్టి మమ్మల్ని నాశనం చేయాలనుకున్నాడు నీ ముఖ్యమంత్రి ఏందిరా? నువ్వు 42% సంగతి ఏంటి? నువ్వు దీని గురించే తేల్చనోడివి. నీ ముఖ్యమంత్రి పదవి, నీ భోగస్ వాగ్దానాన్ని నమ్మము. ఎందుకు? నువ్వు 42%కే 9th షెడ్యూల్లో పెట్టేయడానికి నీవు అడ్డుపడి చెయ్యం, 9th షెడ్యూల్లో పెట్టం అని ఓపెన్గా 3 కోట్ల మంది బీసీలకి చెప్తున్నాడు బీజేపీ పార్టీ. ఎంత ధైర్యం! 3 కోట్ల బీసీలు శరీరాలే కదా. వాటికి బాయిలర్ చికెన్ వేస్తే ఆ శరీరాలకి, వాటికి కోటర్ సీసాలు ఇసిరేస్తే ఆ శరీరాలకి మాయమాటలు, కోటర్ సీసాలు, చికెను, ఒక మనిషికి 4,000 రూపాయలు పడేపిస్తాం. కొండా విశ్వేశ్వరరెడ్డితోటో, అనిల్తోటో, అంబానీతోటో, ఇంకెవడన్నా బీజేపీలో వస్తే వానితోటి వేపిస్తాం. 3 కోట్ల మందిని కొనలేమా? అవి శరీరాలేగా. తమిళనాడులో కొనలేరు, అవి శరీరాలు కాదు, ఆత్మలవి. సోల్ ట్రైనింగ్, ఆత్మ శిక్షణ జరిగింది అక్కడ 100 ఏళ్ల నుంచి. మనకేం జరిగింది? సాయుధ పోరాటం, అమరవీరులు. ఓ యమ ఇష్టం మనకు ఆ పదం, అమరవీరులు, సాయుధ పోరాటం. అమరుడయిండు మావోడు, అమరుడు. కేసీఆర్ అమరుడు కావాలా, రేవంత్ రెడ్డి అమరుడు కావాలా? ఆ తెల్లటి మంచి బుగ్గలతో వస్తాడు ఆ కేటీఆర్. అరే చూడలేకపోతున్నారా బాబు, 20 ఏళ్ళ నుంచి ఒక్కసారి గడ్డం పెంచు. కేటీఆర్ అమరవీరుడు కావాలి. ఈ మాటకి వాళ్ళకి కోపం, ఈ మాటకి మనకి సంతోషం. అమరవీరులు అంటే మనకి సంతోషం, అమరవీరుడు కావాలంటే వాళ్ళు మన మీద కత్తులు దూస్తున్నారు. కారణం ఏంటి? అమరత్వాన్ని ప్రేమించడానికి కారణం ఏంటి? నీకేమీ రాకపోయినా నువ్వు అమరత్వాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? మరణాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? బుల్లెట్లని ముద్దాడాలని గద్దర్ పాట రాసిండు. బుల్లెట్లని కాళ్ళకి గజ్జల్లాగా కట్టుకుంటా అని విమల పాట రాసింది విమలక్క. బుల్లెట్లని కాళ్ళకి గజ్జలుగా కట్టుకుంటుందట, గద్దరు బుల్లెట్లని ముద్దాడతాడట. రాజ్యాంగాన్ని ముద్దాడరా? భారత రాజ్యాంగాన్ని ముద్దాడరా? జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, సాహు మహారాజులు 100 కోట్ల మందిని మనల్ని ముద్దాడబట్టే ఇవాళ మనం బతికి ఉన్నాం. మనం ఎవడో దుఃఖితుడు, ఒక మానవతావాది కోట్ల మంది ప్రజల కోసం నీకు తెలియకుండానే వాదిస్తూ ఉంటాడు. నీకోసం
వాదిస్తూ ఉంటాడు నీ తరఫున నీకు తెలియకుండా వాదించి రాజ్య సంపదలో నీకు వాటాని మానవ హక్కుని ప్రసాదించిపోతుంటారు నీకు తెలియకుండానే ఆ మహనీయులు. వాళ్ళ వల్ల బతికుంటున్నాం మనం. నువ్వు తెలుసా జ్యోతిరావు ఫులేకి? నువ్వు తెలుసా అంబేద్కర్కి? నువ్వు తెలుసా సాహు మహారాజుకి, పోతులూరి వీరబ్రహ్మానికి, కబీర్ దాస్కి, సంత్ రవిదాస్కి, శివాజీ మహారాజ్కి? నువ్వు తెలియదుగా. కానీ వాళ్ళ లెగసీతోటి అది ఒక నైతిక వాదనగా మారి ఒక సత్యం మైదానం మీదకి వచ్చి యుద్ధం చేసి ఆ సత్యం రాజులకి కాన్స్టిట్యూషన్ అయిపోయింది. ఎంత గొప్పది! ఇదే దైవ కార్యం. అందుకనే శూద్రులు తమ రాజ్యం కోసం పోరాటం చేయడం దైవ కార్యం. రథాన్ని లాగు, నీ రాజ్య రథాన్ని కూడా లాగు. దైవ కార్యం. నేను నాస్తికవాదిని కాదయ్యా, నేను అంత గొప్ప తెలివిగల్లోని కాదు, నేను అంత జ్ఞానవంతుని కాదు, నేను శివభక్తుడిని. నేను నాస్తికవాదిని కాదు, పెరియారంత గొప్పవాళ్ళం కాదు మేము. కానీ మేమేమంటున్నామంటే రాజ్యం కోసం యుద్ధం చేయడంలోనే దేవుడు దాగి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. నువ్వు రాజ్యం కోసం యుద్ధం చేయకుండా మా పోరగాళ్ళని చల్లగా చూడాలా? కుదరదు. బుద్ధుడు ఒక మాట చెప్పిండట పాపం, కోరికలే సమస్త దుఃఖానికి కారణమని బోధ చేస్తుండట సారానాథ్లో. మంచి సారానాథ్ అని ఒకటి ఉన్నది, మనకు వారణాసి తెలుసు కానీ సారానాథ్ తెలియదు పాపం, స్వధర్మం తెలియక. వారణాసికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో సారానాథ్ ఉంది. సమస్త బౌద్ధ అశోకుడి యొక్క వారసత్వ సాంస్కృతిక వారసత్వ సంపద, భారత రాజ్యాంగ 4 సింహాల స్తూపం అక్కడే ఉంది. అలాంటి స్థానంలో బుద్ధుడు ఒక బోధ చేసిండట. సమస్త దుఃఖానికి కారణం కోరికలు ఉండడమే అన్నాడట. అక్కడ ఒక తుంటరి బ్రాహ్మణుడు రేవంత్ రెడ్డి లాంటి వాడు చిన్నగా అది తీసుకొని వచ్చి ఆ మాట, సొక్కా లేని, గోసి కూడా లేని, కడుపుల తిండి లేని, ఎండిన ఎముకల గూడుతో ఉండి సొక్కా కూడా లేనటువంటి రక్తమాంసాలు ఉడికించి శ్రమ చేస్తున్న ప్రాలిటేరియట్ అయిన కటిక పేదవాడి దగ్గరికి బ్రాహ్మణుడు వచ్చి మీకు కోరికలు ఉండొద్దాట అని చెప్పిండు. బుద్ధుడు చెప్పిండని చెప్పిండు. సొక్కా లేనోడికి చెప్పిండు. కానీ బుద్ధుడు చెప్పింది కోరికలే సమస్త దుఃఖానికి కారణమని చెప్పింది క్షత్రియులకి. క్షత్రియులకు ఆ మాట చెప్తే ఆ మాటని తీసుకుపోయి రేవంత్ రెడ్డి శాస్త్రి పేద బట్టలు లేనోడికి చెప్పాడు. కానీ మానవ జీవితానికి కోర్కే భౌతిక ప్రపంచం మారుతూ ఇన్ని దశలుగా ప్రపంచం మారడానికి మానవుడి యొక్క కోర్కెల వల్లనే ప్రపంచం మారుతుంది. అడవి అంతే ఉంది, వేల సంవత్సరాల నుంచి అడవి అంతే ఉంది. ఎందుకంటే అక్కడ జంతువులకి కోరికలు లేవు, అడవి అంతే ఉంది. మానవుడికి కోరిక ఉండాలి. కానీ కోరిక బుద్ధుడు చెప్పిన మాటని రేవంత్ రెడ్డి శర్మ గారు వచ్చి సొక్కా లేనివాడికి చెప్పిండు. కథం మటాష్ అయిపోయింది మన జీవితం. రాజ్యం లేదు, తిండి లేదు, సంపద లేదు, డిజైర్ లేదు, లక్ష్యం లేదు, ఏమీ లేదు. అది ఎంత పెద్ద దెబ్బ పడిందంటే 42% దేశ సంపదలో వాటా కావాలి అని, రాజ్యంలో మాకు వాటా కావాలని 2500 సంవత్సరాల తర్వాత ఒక పోరాటం మొదలైతే అక్కడికి కూడా బీసీలు రావట్లేదు. ఎందుకంటే జీవితం అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి. జీవితం అనేది ఒకటి ఉన్నది, అది తెలియదు శూద్రుడికి. జీవితం అనేది ఒకటి ఉంది అన్న సంగతి శూద్రుడికి తెలవనప్పుడు, తనని తాను ప్రేమించుకోవడం తెలవనప్పుడు,
జీవిత మానవ సంబంధాలతో సంఘాన్ని కట్టి ఆ సంఘ పరివర్తనలో భావోద్వేగాల శరీరాన్ని మావోయిస్టు పార్టీ రిక్రూట్ చేసుకొని 1,00,000 మందిని బీసీ ఎస్సీ ఎస్టీని చంపి పారేసింది. మాకు జీవితం తెలియదు కదా, మేము జీవితాన్ని ప్రేమించలేదు కదా, మేము జీవితాన్ని ప్రేమించలే. వేదిక మీద ఒక వెలమదొరో రెడ్డి గారో ఉంటాడు, టీఆర్ఎస్ పార్టీలను, సిపిఎంలను, సిపిఐలను, నక్సలైట్ పార్టీలలో 70 నక్సలైట్ పార్టీలలో కూర్చొని ఉంటాడు. ఇట్లా వేదిక మీద ఒకడెవడో యాక్టివ్గా ఈ అని అరుస్తుంటాడు, మన బీసీ వాడు ఎస్సీ ఎస్టీ. అరే ఆ అరిసెటోడిని పట్టుకరాండి అంటాడు. అతనికి పార్టీలో సభ్యత్వం ఇచ్చి రిక్రూట్ చేసుకొని, అరే వీడు ఎక్కువ అరుస్తున్నాడు, ఇతన్ని ఎక్కడికి పంపాలనో అక్కడికి పంపండి. తెల్లారి అమరవీరుడు అవుతాడు అతను. ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పాప ఇట్లా ఇట్లా తిరుగుతుంటుంది తండ్రి చేతిలో. ఆ పాపను రమ్మనండి, గోసిపెట్టి పాట పాడిస్తాం. ఆ పాపను రమ్మనండి, గోసిపెట్టి పాట. మంచి కూతుర్ని కన్నావయ్యా నువ్వు, మంచి కూతుర్ని కన్నావు, పాట పాడిస్తాం. ఆమె పాట, ఇతను అమరవీరుడు. ఇదే కమ్యూనిస్టు పార్టీలో బలి అయిపోయిన బలిపీఠం చరిత్ర. అంబేద్కర్ తన రాజ్యాంగంలో రక్తపు చుక్క లేకుండా విప్లవాన్ని సృష్టించండి అని చెప్పాడు అంబేద్కర్. ఇది మనకి బోధపడలే. రాజ్యాంగం అది బూర్జువాలది, పెట్టుబడిదారులది, అది మన రాజ్యాంగం కాదు అని మొన్నటిదాకా రాజ్యాంగాన్ని మన దగ్గరికి రానియలే. ఎంత మోసం, ఎంత మోసం. రాజ్యాంగం మన దగ్గరికి రావడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి, మన విముక్తి గురించి మనం తెలుసుకోవడానికి ఈ బానిసలు ఇప్పుడిప్పుడు కలుస్తున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను సార్, రేవంత్ రెడ్డి కేసీఆర్లు ఇద్దరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎంఐఎం పార్టీ అండదండలు లేకుండా, ఎంఐఎం పార్టీ స్నేహం లేకుండా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ కొనసాగలేదు. ఆయన ఉండాలి పక్కన, వీళ్ళకి మంచి బిర్యానీ పెడతాడనో తురుకోళ్ళ ఓట్లనో మనకు తెలియదు. అది మొత్తానికి వాళ్ళతో ప్రయాణం చేస్తాడు. మీకు అర్థమైందా? 2.5 కోట్ల మంది బీసీలారా, 1 కోటి మంది ఎస్సీ ఎస్టీ నా బిడ్డలారా, ప్రజలారా, మీకు అర్థమైందా సంగతి? ఈ అగ్రవర్ణ, ఈ రెడ్డి వెలమ కమ్మ రాజ్యం మన తురుకోళ్ళని బాగు చేయదు. మన తురుకోళ్ళకి గంజినీళ్ళు కూడా పోయాడు వీడు పచ్చి చీటర్ నా కొడుకులు. తురుకోళ్ళనే ఒక పార్టీ పెట్టుకుందామని పార్టీ పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు అయినరా నాయన. వాడు కనిపెట్టిండు. ఏం కనిపెట్టిండు? చంద్రబాబు నాయుడు తురుకోళ్ళకి ఏం చేయడు, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు, కేసీఆర్ ఏమి చేయడు. కాబట్టి తురుకోళ్ళకు ఒక పార్టీ కావాలి. మా పార్టీ పేరే ఏంటది? ఎంఐఎం, ముస్లిం ఇత్తెహాదుల్ ఏదో పార్టీ, మజ్లిస్. ఇది అంటే తురుకోళ్ళు పార్టీ పెట్టుకొని 10 మంది ఎమ్మెల్యేలై ఎవడు తెలంగాణలో రాజ్యమేళాలను డిసైడ్ చేస్తున్నాడు. ఎంఐఎంఐ ఎమ్మెల్యేలను చూసిర్రా ఎక్కడన్నా? వాడు మురికాలో కాడ కూర్చుంటాడు కిందనే ఆడనే. మనోళ్ళు గ్రామంలో వార్డు ఏరియాలో బీసీ నాయకుడు కూడా అట్లా కూర్చోడు. నేను అట్లా కూర్చోను సార్, కాదు సార్, నేను దయచేసి మీరు ఏమనుకుంటారు? నేను గౌడ్ సాబు, నేను యాదవ్ సాబు, నేను ఏందా ఏమనుకుంటారో నాయన నువ్వు. అది మురికి కాలువ కాడ కూర్చుంటాడు వాడు, రాళ్ల మీద కూర్చుంటాడు, రప్పల మీద కూర్చుంటాడు. తురుక రాజ్యం కోసం, ముస్లిం రాజ్యం కోసం నా పార్టీ పేరే ముస్లిం పార్టీ అని చెప్పాడు. ఎంతటి ఆత్మగౌరవం! ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగసిపడ్డప్పుడు సలావుద్దీన్ ఓవైసీ, అంతకుముందు వాళ్ళ నాన్న
ఈ వచ్చే తెలంగాణలో మా తురుకోళ్ళకి ఏమన్నా వాటా ఉందా, ఏందిరా ఈ బోగస్ ఉద్యమం అని అడిగినారు వాళ్ళు. మనం ఇది ఫ్రెంచి ఉద్యమం అట, తెలంగాణ ఉద్యమం. ఇది మార్క్స్ చెప్పిన సోషలిజం అట, తెలంగాణ ఉద్యమం. ఏ ఒక్క కులమైనా కేసీఆర్తో మాట్లాడేటప్పుడు, సార్ వచ్చే తెలంగాణలో 40 లక్షల మంది ఉన్నా, 30 లక్షల మంది ఉన్నా, ఫలానా ముదిరాజులకి, ఫలానా గౌడ్స్కి, ఫలానా యాదవులకి, ఫలానా మాదిగలకి, ఫలానా చాకలోళ్ళకి, మంగళోళ్ళకి తెలంగాణ రాజ్యం వస్తే ఆ రాజ్యం వచ్చిన తర్వాత మా జనాభాకి తగ్గట్టుగా మా కులాలకి భూమిని పంచుతావా అని ఒక్కడన్నా అడిగిండా? మరి ఎందుకు నీకు తెలంగాణ? ఎవడెవడు ఎగిసిపడ్డాడో కొద్దిగా పేర్లు రాయండి. ఇప్పుడు సమాధానం చెప్పాలా? నేను గర్వపడుతున్న తెలంగాణ బోగస్ ఉద్యమంలో పాల్గొనలే. ఇప్పుడు సిగ్గుపడాల్సింది ఎవరు? ఎవరు సిగ్గుపడాలి? తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ అవసరమే. ఎందుకు? ఒక జాగ్రఫికల్ పార్ట్ డివైడ్ అయినప్పుడు అడ్మినిస్ట్రేషన్కి సిటిజన్కి మధ్య దూరం తగ్గినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్పరెంట్ అయ్యిద్ది, ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్పరెంట్ అయ్యిద్ది, పరిపాలన బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. ఇది ఎక్కడ? యూరోప్లో, అమెరికాలో జరిగిద్ది. ఇది మనకాడ మేకని పీక్క తినే పులి ఉంటుంది కదా, ఆ రెండింటిని దగ్గర చేసింది తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే పీక తినడం తొందరగా పీక తినాలి. తెలంగాణ ఉద్యమంలో నీ గ్రామంలో ఉన్న భూస్వామికి భూమి ఎంత? నీ గ్రామంలో భూస్వామి మీ అమ్మని, మీ నాన్నని 2500 సంవత్సరాలుగా పొత్తి కడుపు మీద తల్లిని, గుండెల మీద తండ్రిని, 7 సంవత్సరాల పోరగాని నీ గడిలో రక్తం దాగిన భూస్వామి గురించి మనమందరం మాట్లాడకుండా నీ శత్రువు ఆంధ్రాలో ఉన్నాడు అని మన దృష్టిని మార్చిపారేసిన మాంత్రికుడు కేసీఆర్. ఏం మోసం ఇది? ఎవరెవరు మేధావులు తిరిగినారు ఈ తెలంగాణ ఉద్యమంలో? ఎందుకు భూమి లెక్కలు చెప్పలే? టీఎంసీ లెక్కలు ఎందుకు చెప్పినారు? టీఎంసీ లెక్కలు చెప్పాలి ఎందుకు? తెలంగాణ రాజ్యానికి వెలమ రాజు కావడం కోసం నీ ప్రాణాన్ని అర్పిస్తున్నాడు కేసీఆర్. ప్రాణాన్ని అర్పించైన తెలంగాణను తీసుకొచ్చడానికి నువ్వు ఆమరణకు దిగినావు. 42% రిజర్వేషన్ల కోసం నువ్వు బయటికి వచ్చి మాట్లాడట్లే కదా. ఎంత నీచుడివి నువ్వు! ఎంత నీచత్వం ఇది! నా బిడ్డలు చదువుకోవడానికి, బడిలో చదువుకోవడానికి 100 ఏళ్ల భారతంలో స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రాసి నా బిడ్డ చదువుకుంటుందయ్యా, నా కొడుకు ఉద్యోగం చేస్తాడయ్యా, నా కొడుకు సర్పంచ్ అవుతాడయ్యా, నా పోరడికి చదువు రావాలయ్యా, ఆ హక్కు కోసం శూద్రులు ఈరోజు ఉద్యమిస్తే దీని గురించి ఒక్క మాట మాట్లాడకుండా తోటలో దాక్కున్నాడు తోటరాముడు. ఏంటిది? ఎవరు అడగట్లేదేంటి? ఎవరు అడగరేంటిది? దేశపతి శ్రీనివాస్ ఎందుకు మాట్లాడట్లే? నందిరి సిద్ధారెడ్డి ఎందుకు మాట్లాడట్లే? వీళ్ళే కదా మనకు లెక్కలు చెప్పింది. 42% రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లే? మాట్లాడితే తనకి రాజ్యం కూడా వస్తుంది. కేసీఆర్ 42% పట్టుకుంటే. కానీ రాజ్యం రాకపోయినా మంచిదే, కానీ శూద్రుడు చదువుకోవద్దు. అది విలువలంటే అయ్యి. రాజ్యం రాకపోయినా మంచిది. చంద్రబాబు నాయుడు ఓడగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. ఇస్తే చంద్రబాబు నాయుడు తుక్కు ఓడిపోతాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోకపోయినా మంచిదే, కానీ నా రాజ్యాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వనని జగన్ అన్నాడు. చూసారా? ఎందుకు?
వాళ్ళ దగ్గర ఉండే మైన్స్ ఉంటాయి. ఏ గవర్నమెంట్ పోయినా ఆ మైన్స్ని మైనింగ్ తీసే ఓనర్స్ అంతా వాళ్ళే. అది క్లాస్ కల్చర్, క్లాస్ బంధం. మనదేంటి మరి? నేను ఈ మాటలు చెప్తే మన బీసీఎస్సీ ఏ లెక్కలు చెప్తావు? ముందు తెలంగాణ రాని వచ్చింది, వచ్చి 10 ఏళ్ళు అయింది. ఏమైంది మరి? దేశ స్వాతంత్ర్యం, జాతీయవాదంలో పాల్గొన్నాం. జాతీయవాదంలో పాల్గొన్నా, హిందూ సామ్రాజ్యంలో పాల్గొన్నా, సోషలిజం కోసం కమ్యూనిస్టు పార్టీలో పాల్గొన్నా, తెలంగాణ కోసం తెలంగాణ వాదంలో పాల్గొన్నా, ఆ 4 కన్నా ముఖ్యం బీసీఎస్సీ ఎస్టీలకి నా సంగతి ఏందిరన్నదే ప్రధానం. శ్రీరామరాజ్యమే. మేమేమన్నా శ్రీరాముడికి వ్యతిరేకమా? శివభక్తులమే కానీ శ్రీరాముడికి ఏమైనా వ్యతిరేకమా? 100% తెద్దాం శ్రీరామరాజ్యం. కానీ దేశంలో 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలుగా బతుకుతున్న 100 కోట్ల మంది ప్రజలకి ఈ దేశ సంపద పంచుతావా మోడీ? అట్లయితే మా ఓటు నీకేస్తాం, శ్రీరామరాజ్యం తెస్తాం. ఈ మాట ఎందుకు అనట్లేను? ఈ మాట ఎందుకు అనట్లే? జాతీయవాదంలో పాల్గొంటాం, 100% బ్రిటిష్ వాడిని నిలగొడతాం, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అధికారం ఇస్తాం. కానీ 540 రాజ సంస్థానాలని నేలమట్టం చేసి వాళ్ళ చేతిలో ఉన్న లక్షల కోట్ల ఎకరాల భూమి సంపదని ఈ దేశ ప్రజలకు పంచినవా? ఎందుకు పాల్గొనాలి స్వాతంత్రోద్యమంలో? శ్రీరామరాజ్యంలో పాల్గొంటాం, దేశ స్వాతంత్రంలో పాల్గొంటాం, తెలంగాణలో పాల్గొంటాం. కానీ బట్టలు ఉతికే చాకలాయనకి చదువు నేర్పవానా? రోజు నైవేద్యం పెట్టే కుమ్మరాయన బిడ్డకి చదువు నేర్పవా? మేము చదువుకోవద్దా? మేము చదువుకోవద్దా అంటున్నా. ఏంటి వివక్షత? ఇది ఎక్కడి దారుణం? యూరోప్లో, అమెరికాలో గవర్నమెంట్ ప్రతి యాక్టివిటీలో ఒక వెంచర్ వేసిన ఆ వెంచర్లో 4 ఏళ్ళు నల్లోళ్ళకి ఇచ్చిండ్రా? స్కూల్ కడితే ఆ స్కూల్లో నల్ల పోరగాళ్ళకి ఇచ్చిర్రా? స్కూల్లో 40 మంది నల్ల పిల్లగాళ్ళు ఉన్నారా? ఓ వెంచర్ వేస్తే ఆ వెంచర్లో నల్ల వాళ్ళకి 4 ఇళ్ళు ఇచ్చిర్రా? హాలీవుడ్ సినిమా పరిశ్రమలో 40% నల్లవాళ్ళు భాగం తీసుకున్నారు అమెరికాలో. మన బతుకేంటి ఇక్కడ? ఏం ఉద్యమించవా? ఏం చేస్తావు బీసీ ఇంట్లో ఉండి? ఏం చేస్తున్నావు అంటున్నా? బీసీ ఇంట్లో ఉండి గల్లా బట్టి బయటికి గుంజుతా, అన్నం బంద్ చేస్తా వాళ్ళు రానంత వరకు. తిండి బంద్ చేసి కూర్చుంటా వాళ్ళ ఇంటి ముందు. నన్ను ఏదన్నా అనుకోని నేను అన్నం బంద్ చేసి కూర్చుంటా నీ ఇంటి ముందు. నువ్వు ఎందుకు రావు బయటికి? ఎందుకు రావు బయటికి? నన్ను తిడుతున్నారు, తిట్టని. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి అవసరం. వైద్యుడు రోగికి అవసరం. నా వైద్యం, నా ప్రేమ నన్ను తిట్టి నా మీద దాడి చేసేవాడినే ప్రేమిస్తా నేను. అతనే రావాలి ఈ ఉద్యమంలో. ఏంటి వివక్షత? ఎంతకాలం ఈ మోసం? దేశాన్ని ప్రపంచాన్ని ఇప్పి చూపించాలా? ఇలిస్ట్రేట్, విశదీకరించి కొత్త ప్రపంచాన్ని చూపించాలా? ఒక ఎంఐఎం పార్టీ తుర్కోళ్ళంతా కలిసి, ముస్లింలంతా కలిసి ఒక పార్టీని పెట్టుకొని హైదరాబాద్ మొత్తం పట్టణాన్ని పట్టుకొని హైదరాబాద్ మేయర్ పదవిని పట్టుకున్నారు. 9 మంది 8 మంది ఎమ్మెల్యేలతోటి రాజ్యాన్ని పట్టుకున్నారు. 2.5 కోట్ల మంది బీసీలకి పార్టీ లేదు. సిగ్గు శరం ఎవరికి ఉండాలంటారు? సిగ్గు ఎవరికి ఉండాలి? శరం ఎవరికి ఉండాలి? ఎస్సీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి, 3 వర్గాల పరిస్థితి ఏంటి? ఎవరు మాట్లాడాలి? సాహు మహారాజ్ మొట్టమొదట తన కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు స్టార్ట్ చేసి, దాని గురించి ఎందుకు చెప్పలే ఇక్కడ? మావోయిస్టు పార్టీ చెప్పదా సాహు మహారాజ్ గురించి? చెప్పదా? మల్లోజుల కోటేశ్వరరావు ముందే అగ్రిమెంట్ అయిందా 35 ఏళ్ల క్రితం? 35 ఏళ్ల క్రితమే లొంగిపోయి చంపినవా మమ్మల్ని అందరినీ? ముందే లొంగిపోయి చంపినవా? ఎవడెవడు చంపిన మమ్మల్ని? ఎందుకు చచ్చిపోతున్నాం మేము? కారణం ఏంటి? ఎవరు అడగాలేదు? అడగడం కూడా బానిసత్వమే.
న్యాయం అడగడం కూడా బానిసత్వమే. న్యాయాన్ని అడగొద్దు. సింహాసనం మీద నువ్వే కూర్చొని న్యాయం చేయి నువ్వే. అదే క్షత్రియుడి లక్షణం. అందుకనే ఇప్పుడు మన ముందు ఒక ఆట జరుగుతున్నది. ఏమి ఆట? బీసీ ఆక్రోషం. ఎవరి మీద ఆక్రోషం? 60 కిలోల రేవంత్ రెడ్డి శరీరం మీదనా? కాదు. ఎవరి మీద? వ్యవస్థ మీద ఆక్రోషం, సిస్టమ్ మీద. ఈ సిస్టంలో నువ్వు పార్ట్వా రేవంత్ రెడ్డి? సిస్టమ్కి అగెనిస్ట్వా? నువ్వు వితిన్ ద సిస్టమ్ అయితే నువ్వు మా శత్రువు. నువ్వు రాజ్యాంగ సిస్టంలో ఉంటే నువ్వు నా మిత్రుడివి. నువ్వు ఎటువైపు? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయంతో 100 కోట్ల మందిని బతికించే రాజ్యాంగ మౌలిక సూత్రం వైపు ఉన్నాడా రేవంత్ రెడ్డి? రాజ్యాంగానికి వ్యతిరేకంగా సనాతన ధర్మంతో 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రక్తం దాగే వ్యవస్థ వైపు ఉన్నావా? ఎటువైపు ఉన్నావు నువ్వు? రాజ్యాంగం వైపురా ముద్దాడతపోయి రేవంత్ రెడ్డిని. నువ్వు రాజ్యాంగం వైపు లేవు. ఎందుకు? నువ్వు 42% 9th షెడ్యూల్లో పెట్టియడానికి నీ యుద్ధం ఇంతవరకు మొదలు పెట్టలే. ఎందుకు? బీసీలదేముందా? ఏందా బీసీలది? వాళ్ళ గురించి తెలియదా? ఇప్పుడు వీళ్ళంతా గ్రామం నుంచే మొదలుపెట్టారు. పివి నరసింహరావు కూడా ఊళ్ళో నుంచే మొదలుపెట్టింది. ఊళ్ళో ఒక్కొక్క కులం ఎట్లుంటుంది, వాళ్ళని ఎట్లా కొనాలా, వాళ్ళు ఎట్లా అమ్ముడుపోతారు, వాళ్ళకి సారం ముందు ఎప్పుడు పోయాలా, బాగా ఆకలి సస్తాన సార్ అన్నప్పుడు పెడతాడు వాడు అన్నం. మనకేమో ఆకలి కాకముందే అన్నం పెడతాం. ఎవడని అడిగితే వాడు చాలాసేపు ఉంచుతాడు. వాడు ఇక చచ్చిపోతున్నా, ఎందుకు ఇట్లా పెడతాను అని అడిగిన ఒకడిని. వాడికి అప్పుడు పెడితేనే గుర్తుంటుంది సార్ అన్నాడు. ఈ మనకు తెలియదు, మన సూదరులకు తెలియదు, మన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ పాపం తెలియదు. మనకి నీతే తెలుసు, న్యాయమే తెలుసు. మన తల్లి ఈ కుట్రలు నేర్పలే. మన తల్లిదండ్రులు ఈ కుట్రలు నేర్పలే. ఈ నీతే తెలుసు. ఇప్పుడు నీతి నీ దగ్గర ఉండాలా? నీతిమంతుడు ఇంట్లో ఉండాలనా? నీతిమంతుడు, న్యాయం కలిగినోడు, ధర్మం కలిగినోడు, మంచోడు మానవత్వం ఉన్నవాడు ఇంటి ముందే కూర్చోవాలనా? ఈ మానవత్వం ఉన్నవాడు యుద్ధరంగంలోకి దిగాల. మన ముందున్న ఆట ఏంటంటే, బీజేపీ పార్టీకి నైతికంగా తెలంగాణ గడ్డ మీద నినాదం లేదు. శ్రీరామరాజ్యం అది అయిపోతుంది. బీసీ ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల విషయంలో నువ్వు ఇంత కాలడ్డం పెట్టినావు. నీ బీసీ ముఖ్యమంత్రి ఏమన్నా ఉందా? దానికి నైతికంగా లేదు. టీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉన్నాడు. అంతఃపురంలో మౌనంగా ఉన్నాడు. మరణాన్నైనా ఆహ్వానించడానికి సిద్ధపడ్డాడు. బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి మనస్సు రాలే. అదే బ్రాహ్మణ క్షత్రుడి విలువలయ్యి. ఎంతటి చరితార్థుడివి కావాలి నువ్వు బయటకు వచ్చి? ఒక్క మాట 50% బీసీలకి, 30% ఎస్సీలకి, 10% ఎస్టీలకి, 10% మతమైనారిటీలకి, 90% రిజర్వేషన్ల కోసం సాహు మహారాజు లాగా యుద్ధం చేయరాదు రేవంత్ రెడ్డో, లేకపోతే కేసీఆరో, కిషన్ రెడ్డో? అది ఎందుకు చేయట్లేదో తెలుసా? చెప్పండి. వాళ్ళ మధ్య వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ముగ్గురు మధ్య. నీ దగ్గరే కాదు గ్రూపు, వాళ్ళ మధ్య ఉంది గ్రూపు. ఎందుకు గ్రూపు? వాట్సాప్ గ్రూపు మొన్నటిదాకా లేదు. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల్లో స్వధర్మ ఉద్యమం జ్ఞానంతో విప్లవం వస్తుంది కాబట్టి ముగ్గురం ఒకటి కావాలనుకొని ముగ్గురు ఒకటైంది. గ్రూప్ పెట్టినరు. ఆ గ్రూపులో ఏంటి వాళ్ళ చర్చ? ఇవాళ ఈ దేశం ముందు తెలంగాణలో 42% రిజర్వేషన్ల కోసం, చట్టం కోసం 9th షెడ్యూల్లో పెట్టమని అడుగుతున్నాం. నేనేమంటానంటే మిత్రులారా, మనం ఆవేశపడి కొట్లాడతాం. నువ్వు ఎవరు ఇవాళైతే 2000 సార్లు నాకు కొట్లాట అనే పదం. నువ్వు ఎవరిని ముట్టిగా కొట్లాడినావు. ఏంది కొట్లాట? నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఏంటి కొట్లాట? ఊళ్ళల్లో కొట్లాట పదమా? ఊళ్ళల్లో కొట్లాట కాదు కదా, అప్డేటెడ్గా మాట్లాడాలిగా.
అప్డేటెడ్గా మాట్లాడాలి కదా మనం. అందుకోర గుతుపందుకో అని పాట పాడతాడు. అందుకోర గుతుపందుకో అంటే ఇప్పుడు గుతుపు అంటే కర్ర. నువ్వు కర్ర తీసుకుంటే జడ్జి గారు రెడీగా ఉన్నాడు కేసు పెట్టడానికి. వీరన్న బతికుంటే అందుకోర ఓటు అందుకో అనేటోడు. గుతుపలు పక్కన పెట్టండి దయచేసి. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మనకు ఒక వ్యూహం కావాలి. 42% రిజర్వేషన్లని మనం సాధించడానికి, దాని 9th షెడ్యూల్లో పెట్టించడానికి ఈ దేశం ముందు యుద్ధం జరగాలి. మావోయిస్టు పార్టీలో తెలంగాణలో ఉన్న వేలాది మందిని రిక్రూట్ చేసుకొని దేశమంతా విస్తరిస్తాడట మావోయిస్టు పార్టీ. వేలాది మంది, లక్షలాది మందిని కేసీఆర్ రిక్రూట్ చేసుకొని తాను భారత ప్రధానమంత్రి కావడానికి దేశమంతా విస్తరిస్తాడట. కానీ 100 ఏళ్ల లేటుగా తెలంగాణలో రిజర్వేషన్ల ఉద్యమం వచ్చింది కదా. ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి ఒక పరిష్కారాన్ని, ఒక శాశ్వత పరిష్కారాన్ని భారత రాజ్యాంగంలో చూయించి దేశానికి ఆదర్శంగా ఉండే ఒక ఉద్యమాన్ని మనమే సృష్టించాలి తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, దానికి మొరాలిటీ లేదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎందుకు? తెలంగాణ భూమి గోల్డ్తో సమానం. తెలంగాణని పోగొట్టద్దు. నీకు బీహార్లో పైసలు రావు, యూపీలో పైసలు రావు, ఎక్కడ పైసలు రావు. మీరు ఉస్మాన్ అలీ ఖాన్కైనా, మోడీకైనా, రేవంత్ రెడ్డికైనా, కేసీఆర్కైనా తెలంగాణ నుంచే పైసలు వస్తాయి. అది తెలంగాణకున్న స్పెషాలిటీ. ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి 42% రిజర్వేషన్ల యుద్ధంలో ఎట్లా పరిష్కరించుకోవాలి? బీజేపీకి నైతికంగా నినాదం లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు? రాహుల్ గాంధీలో క్షత్రియుడి వీరత్వం కోల్పోయి, తత్వశాస్త్రం కోల్పోయి, తాత్వికత కోల్పోయి, యుద్ధవీరుడి యొక్క తత్వాన్ని కోల్పోయి తనకి తానే అంతర్మదనం చెందుతున్న వ్యవస్థలో అతను ఉన్నాడు. ఇప్పుడు అదే కావాలి మనకి. బీజేపీకి నినాదం లేదు, అదే కావాలి మనకి. టీఆర్ఎస్ బతికి ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది, ఇప్పుడు అదే కావాలి మనకి. కరెక్ట్ వాతావరణం. కానీ ఎప్పుడది? 3 కోట్ల మంది బీసీలని మద్దతు ఇచ్చే ఎస్సీ ఎస్టీలని ఏకం చేస్తే 3 పార్టీల అజెండాని వాళ్ళు రాసుకోరు, మనం రాపిస్తాం ఎన్నికల్లో. వాళ్ళకి రాసుకోవడానికి ఏముంది? మనం రాసుకుందాం. మన నినాదాన్ని వాళ్ళు రాసుకుంటారు. ఏమని? ఇది 9th షెడ్యూల్లో పెట్టాలని. ఇది 9th షెడ్యూల్లో పెట్టడానికి బీజేపీ 100% ఒప్పుకుంటుంది. బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుంది? ఎందుకు ఒప్పుకుంటుందంటే, ఈ నినాదాన్ని ముట్టుకోకపోతే, 9వ షెడ్యూల్లో మనం నినాదాన్ని పట్టుకోకపోతే 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగం ద్వారా పరిష్కరిస్తాము అనే వాగ్దానం ఇచ్చి ఆ ప్రక్రియలో బీజేపీ పోతేనే బీజేపీకి రాజ్యం వస్తుంది తెలంగాణలో, లేకపోతే రాదు. ఈ నిర్ణయం బీజేపీ ఎప్పుడు తీసుకుంటుంది? ఎప్పుడు తీసుకుంటుంది బీజేపీ నిర్ణయం? మనమంతా ఒక్కటైతే, మనమంతా ఒక్కటై ఈ నినాదాన్ని పట్టుకున్నప్పుడు బీజేపీ తన ఆలోచన. మరి బీజేపీ ఆలోచన చేయాలంటే ఇద్దరితో సంసారం చేసే రేవంత్ రెడ్డి యుద్ధంలో ముందుండాలి. రేవంత్ రెడ్డి యుద్ధం చేస్తే బీజేపీ పార్టీ తాను కూడా ఈ నినాదాన్ని ఎత్తుకొని 9వ షెడ్యూల్లో పెట్టడానికి కార్యక్రమం షురూ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఈ పని మొదలు పెడితే కేసీఆర్ కూడా ఆ కలుగులో నుంచి, ఆ గుహల్లో నుంచి బయటికి వెళ్తాడు. ఎందుకంటే బతకాలి. ఇప్పుడు తను తన వర్గం బతకాలి. తన వర్గం బతకాలంటే తను కూడా ఈ నినాదం వైపు రావాలి. ఎందుకంటే 3 పార్టీలు ఆత్మరక్షణలో పడుతున్నాయి ఈ నినాదంతో. సత్యం ఎప్పుడైతే ప్రచారమైద్దో అబద్ధాల రాజ్యం కూలిపోతుంది. సత్యం ఎప్పుడైతే బయటికి వస్తుందో, మొరాలిటీ లేకపోతే అబద్ధం ధ్వంసమైపోతుంది, అబద్ధం పెరిగిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ 3 పార్టీల యొక్క ఆలోచన ధోరణి మార్చి 3 పార్టీలు ఈ నిర్ణయం తీసుకోవాలంటే మన యుద్ధం, మన చైతన్యం మొదలై 2వ వరుసలా కానీ వీలుంటే 60-70 వరుసలు ఉంటాం వెనక. బుల్లెట్లు కాల్చేటప్పుడు కేటీఆర్, రేవంత్ రెడ్డి ఉండాలి ముందు వరుసలో. మేము ఉండమా ఆడ, ఉండి చచ్చిపోయినాం, మొత్తం అందరం చచ్చిపోయినాం. కొట్లాడంటే హుషారు, మాకు ఉరికిపోతాం ముందు వరుసలకి. మేము ఉండము ఈసారి, మేమైతే పొరపాటున ఉన్నాం. కేటీఆర్, కేసీఆర్, బీజేపీ ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ మనుషులు వీళ్ళంతా ముందు వరుసలో రబ్బర్ బుల్లెట్లకో నిజమైన బుల్లెట్లకో ముందుండి ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వంతో మీరు యుద్ధం చేయండి అని రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాలి. ఇట్లా కాకుండా రైళ్లు బుక్ చేసుకొని మేము సలిగిపోతాం, ఢిల్లీలో సలికోట్లు కొనుక్కొని బిర్యానీ తిని వస్తాం, ఎంపీలు మాకు గెస్ట్ హౌస్లు ఇచ్చిర్రనే ఈ బోగస్ కార్యక్రమం ఉన్నది చూసిర్రా, వామిటింగ్స్ వస్తున్నాయి దాన్ని ఆలోచిస్తేనే నాకు. ఈ 3 పార్టీలని ఒప్పించడానికి ఎవరు బయలుదేరాలి? మీ బిడ్డలు బతికుండాలని మీకుంటే, మీ బిడ్డలు చల్లగా బతికుండాలని మీకుంటే, మీకు మీ బిడ్డలు బతికుండాలని మీకుంటే ఒకవేళ ఆలోచన, ఉద్యమించండి. రేవంత్ రెడ్డి పోయి జీవో తీసుకొని వస్తాడు. మేము అట్లా కాదు, మా బిడ్డలు మేము చంపుకుంటాం, మా పద్మశాలలు మొత్తం ఆత్మహత్యలు చేసుకోవాలి, మా గౌన్లో ఆయన తాడి చెట్టు మీద పడి కత్తులు వెనక కుచ్చుకొని కాళ్ళు ఇరిగి 6 సంవత్సరాలు మంచం మీద బండాల గౌన్లో ఆయన. అట్లెట్లా? ప్రతి కులము ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత, పరిశ్రమలు వచ్చిన తర్వాత కుల వృత్తులు ధ్వంసమైపోయా, 42% రిజర్వేషన్ లేకపోయా. ఎట్లా బ్రతకాలయ్యా? ఒక్కటే క్వశ్చన్ నాది. ఇండస్ట్రియలైజేషన్ వచ్చే వృత్తులన్నీ ధ్వంసమైపోయా, 42% రిజర్వేషన్ లేకపోయా. ఎట్లా బతకాలి బీసీలు? ఎస్సీలు ఎట్లా బతకాలి? ఎస్టీలు ఎట్లా బతకాలి? హోల్ ఇండియా ఫుట్పాత్ బిజినెస్ మొత్తం, భారతదేశంలో ఉన్న రోడ్ల మీద ఉన్న వీధి వ్యాపారం మొత్తం బీసీలదే. ఈ దేశం ఏం చేస్తుంది వాళ్ళ కోసం? 90% బీసీలదే ఫుట్పాత్ బిజినెస్. ఎందుకో తెలుసా? వాళ్ళకి సహాయం చేస్తే ఆ జ్ఞానంతో ఆర్థికంగా పైసలు వచ్చి స్థిరపడి మనోవికాసం చెంది పారిశ్రామిక వర్గంగా మారితే, వాళ్ళు పైసలు వచ్చి ప్రశాంతంగా స్థిరత్వంతో ఉండి జీవితం మానసిక వికాసం వచ్చి పారిశ్రామికవేత్తలుగా మారే డిజైర్ పుడితే వాళ్ళలో అంబానీ రాజ్యం కూలిపోతుంది. ఒక మేరాయన సింగర్ మిషన్ కనిపెట్టిండట. ఒక మేరాయన ఖమ్మంలో మద్దులపల్లి అని ఒక ఊరుంది, 40 ఏళ్ల క్రితం వడ్లాయన రష్యాలో ఉండే తుపాకీని కనిపెట్టిండట. వాడిని తీసుకుపోయి జైలు వేసారు. అదే రష్యాలో అయితే వాడిని మిలిటరీలో తీసుకొని, అరే 1,00,000 తుపాకులు తయారు చేయరా అని వాడిని పెట్టించాడు. ఇండస్ట్రియలైజేషన్ మన చేతికి వస్తే, కాబట్టి వీడు ఫుట్పాత్ వ్యాపారం చేసి ఆ ఫుట్పాత్ మీదనే వాడు చచ్చిపోవాలి. దేశంలో కోట్ల మంది మరణాలు, అందరూ చనిపోతున్నారు ప్రతి కులంలో. ఆ చావుకి కారణం నీ వ్యాపారం, నీ వృత్తి ఆధునికత చెందలేదు, నీకు రావాల్సిన 60% రిజర్వేషన్ రాలేదు, పైగా ఈ వ్యవస్థ నీకు భూమి ఇవ్వలేదు. భూమి ఎట్లాగో ఇయ్యలే వ్యవస్థ. శూద్రుడికి భూమి ఉండొద్దు, శూద్రుడికి నాణ్యం ఉండొద్దు, శూద్రుడికి సింహాసనం ఉండొద్దు, శూద్రుడికి విద్య ఉండొద్దు. 1850 దాకా ఇది. అప్పుడు జ్యోతిరావు ఫూలే హంటర్ కమిషన్ దగ్గరికి పోయి కాగితం ఇచ్చిండు, సార్ మా శూద్రులకి చదువు నేర్పండి సార్ అని. దానితో ఒక సత్యం రగిలింది. రగులుతూ ఉన్నప్పుడు అది బ్రిటిష్ వాడికి తెలిసింది. అరే ఇంకో వాయిస్ ఏదో వస్తుంది భారతదేశంలో. వాడు బ్రిటిష్ వాడు, మనలా కాదు కోటర సీసాలు మీకు పండుకోవడానికి. వాడు బ్రిటిష్ వాడు,
ఏదో వాయిస్ వస్తుంది, ఏదో సత్యం ప్రతిధ్వనిస్తుంది భూగోళం మీద. ఏమిటా సత్యం? చల్ పార్లమెంట్లో, లండన్ పార్లమెంట్లో నిర్ణయం తీసుకొని లార్డ్ మెకాలేని పంపించారు భారతదేశానికి. లార్డ్ మెకాలే కలకత్తా ప్రావిన్స్ అంతా తిరిగిండాడ పెన్ను కాగితం పట్టుకొని. లార్డ్ మెకాలే పెన్ను కాగితం పట్టుకొని పోయిండాట కలకత్తా ప్రావిన్స్ అంతా. 4 నెలలు తిరిగిండాట. ఒక్క శూద్రుడు చదువుకోలేదు సార్. సింగిల్ శూద్ర చదువుకోలేదని రిపోర్ట్ ఇచ్చిండు బ్రిటిష్కి. ఆ నుంచి మద్రాసు ప్రావిన్స్ వచ్చిండు, ఆడొక 6 నెలలు తిరిగిండు. ఈ మద్రాసు ప్రావిన్స్లో ఎవడూ చదువుకోలేదు సార్. ఇచ్చిండు రిపోర్టు బ్రిటిష్ పార్లమెంట్కి. ఆ నుంచి బొంబాయి ప్రావిన్స్కి పోయిండు, ఇక్కడ కూడా ఎవడు చదువుకోలేదు సార్. ఒక్క శూద్ర. ఇక అంటరానివాడంటే అసలు ఇక అది మర్చిపోండి మీరు. ఎవడు చదువుకోలేదు సార్. వాడు బ్రిటిష్ వాడు గుండె ఆగిపోయిందట. ఎవడు చదువుకోలేదా? మరి ఎవరు చదివినరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఎందుకు చదువుకోలేదు? శూద్రుడు చదువుకోవాలంటే అసలు ఆ పాఠశాలే బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్నాడు సార్. ఇక వీడు ఆ ఇంటికి ఎప్పుడు పోతున్నాను? బాటనీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మెడిసిన్, ఇట్లా చెప్పుకుంటే ఖగోళ శాస్త్రం, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎంబీబీఎస్ మొత్తం కోర్సుల్ని తీసుకురావాలని ప్రతిపాదించిండు లార్డ్ మెకాలే. అప్పటిదాకా సంస్కృతమే, బాటనీ తెలియదు, మ్యాథమెటిక్స్ లేదు, ఏ శాస్త్రం లేదు. లార్డ్ మెకాలే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు భారతదేశంలో సంస్కరణలు మొదలై సైమన్ కమిషన్ని పంపించారు. అనేక కమిషన్లను పంపించి పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చినాక ఆ అన్ని కమిషన్ల ద్వారా సైమన్ వస్తే ఈ దేశంలో కుల వ్యవస్థ బయటికి వెళ్తుంది. సైమన్ని గోబ్యాక్ అని ఎల్లగొట్టారు. ఎందుకు? సైమన్ వస్తే ఈ శూద్రులకి చదివియాలి, ఈ శూద్రులకి ఓటు హక్కు ఇవ్వాలి, ఈ శూద్రులకి విద్య, ఉద్యోగం, ఓటు హక్కు, భూమి మీద హక్కు. ఈ అడ్మినిస్ట్రేషన్లో, బ్రిటిష్ పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఈ అణగారిన వర్గాలందరికీ స్థానం ఇవ్వాలని రికమెండేషన్స్ పోయినాయి పార్లమెంట్కి. ఎంత విప్లవం ఇది! కాబట్టి ఆ రికమెండేషన్స్ ఇచ్చి ప్రతిపాదనలు పంపుతాడు. కాబట్టి సైమన్ గోబ్యాక్, టంగుటూరి ప్రకాశం పంతులు, కుడిపైట సాంఘిక శాస్త్రం 5వ తరగతిలో చిన్నప్పుడు. మరి ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి. శివ సినిమా ఒకటే కాదు రివైవ్ చేయాల్సింది, ఇవన్నీ బయటికి తీయాలి. ఇవాళ పోదామంటే సినిమాకి మీటింగ్ ఉండే, ఎట్లా మరి? కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయం, లార్డ్ మెకాలే రికమెండేషన్స్తో సైమన్ కమిషన్ వస్తే సైమన్ గోబ్యాక్ అని ఎలగొట్టారు. మా చదువు కోసం వచ్చిండు, మా ఓటు హక్కు కోసం వచ్చాడు, మాకు సమాజంలో మానవ హక్కులు ఇవ్వడానికి వచ్చాడు. సైమన్ గోబ్యాక్ అంటే ఒక్క అంబేద్కర్ సైమన్ వెల్కమ్ అని పిలిచిండు లోపలికి. ఆ సైమన్ లాగా లార్డ్ మెకాలే లాగా కనపడుతుంటూ నాకు చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు. ఏంది సార్ నిట్టూర్పులాగా నవ్వుతానే సార్ చిరంజీవి గారు? ఎందుకంటే తాత్వికుడు అతను. జిడ్డు కృష్ణమూర్తి తాత్విక శాస్త్రంలో పెరిగాడు. తాగను సార్ నేను. జిడ్డు కృష్ణమూర్తి తాత్వికం, భౌతికమైన విషయాల పట్ల లేదు ఆయనకి. పైన ఆ ఈశ్వరయ్య గారిని చూడండి ఒకసారి, ఆ వెలుగు చూడండి ముఖంలో. జస్టిస్ ఈశ్వరయ్య గారు బ్రహ్మకుమారి తత్వశాస్త్రంలో వారు పెరిగారు. ఇంకా వారు ఎక్కడ పోతారు మన నుంచి? ఎందుకు? వీళ్ళకి ఆశలు లేవు, వీళ్ళకి లేవు. ఎట్లనైనా 42%
9th షెడ్యూల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్న తెగబడ్డరు వీళ్ళిద్దరు. అది సాధించాలని. నేను ఎదుగుతున్నా, తాత్వికుడు ఎక్కడ దొరుకుతాడా అని నేను ఎదుగుతున్నా. దొరికించుకున్నా ఇద్దరిని. ఇప్పుడు నవ్వారు. మొత్తానికి ఇద్దరు దొరికిండ్రు. ఈ ఇద్దరితోటి నేను జతగట్టి నా దగ్గర ఇన్నేళ్ళు కష్టపడి ఈ సైన్యాన్ని జత చేసి యుద్ధం మొదలు పెడితే 42 కాదు, తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయితే తెలంగాణలో రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిస్తే అధికారం వస్తుంది. మాంజీ అనే కులం, మాంజీ అంటే ఎలకలు పట్టే కులం. అది పొగబెట్టి ఎలకలు పట్టే కులం. ఆ మాంజీ కులం బీహార్లో పార్టీ పెడితే 6 ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎలకలు పట్టేవాడికి. తమిళనాడులో పందులు పట్టేవాడికి 3 ఎమ్మెల్యేలు వచ్చినాయి. మనం మనుషుల్ని పడదాం, మనకు రాజ్యం వస్తుంది. నీకు రాజ్యం వస్తే తెలంగాణ గవర్నమెంట్లో బడ్జెట్ రాసే ముందు కుల సంఘాలకి ఫోన్ వస్తుంది. ఎంత పెట్టమంటావా బడ్జెట్? ఒక కలెక్టర్ ద్వారా వస్తుంది. కాదు మా గౌన్లోకి పెట్టండి సార్, ఒక వేసుకోండి, ఒక 70-80 వేల కోట్లు వేయండి. మా మేదరోళ్ళకి వేయండి, మా మేరోళ్ళకి వేయండి. సింగర్ మిషన్ కనిపెట్టిన మేరోళ్ళు ఎవరికి చెప్పకుండా ఇంట్రావేటివ్గా ఉంటారు, అంతర్ముఖిలాగా ఉంటారు, ప్రపంచానికి తెలవకుండా. ఒకేసారి ప్రపంచాన్ని బద్దలు కొట్టి ఒకడే అనిశంకర్ బయటికి వెళ్ళిండు, పద్మశాలి మేరు. బేసిక్ పాయింట్ ఏంటంటే, మన రాజ్యం వస్తే మనం బ్రతికి ఉంటాం, మన రాజ్యం రాకపోతే మనం మరణిస్తాం, మనం చనిపోతాం. మన మరణానికి కారణం మనలో చైతన్యం లేకపోవడం. మన మరణానికి కారణం మన బానిసత్వం. మన మరణానికి కారణం మన అజ్ఞానం. అందుకనే పాత్, ధర్మం ఏంటి అసలు? ఏంటి ధ్రువం ఏంటి మనకి? బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి ధ్రువం ఎక్కడా? మన యాంగిల్ ఎటు, డైరెక్షన్. అమ్మ గద్దరు పొరపాటునేమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ నినాదం ఎంచుకొని అంబేద్కర్ మార్గంలో ప్రయాణించి రాజ్యమేమైనా తెస్తాడా? కాబట్టి రాత్రికి రాత్రే గద్దరు చెవులోకి పోయి వర్గ దృక్పథమే సార్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనొద్దు అని గద్దరికి నేర్పిస్తే, గద్దరు వర్గం లేదు, కులం లేదు, వర్గం లేదు, కులం లేదు, వర్గం ఉంది, కులం ఉందని ఈ పిచ్చోళ్ళలాగా ఇందులోనే తిప్పితే తిరిగి అంతర్మదనమై అంతర్యుద్ధం జరిగి ప్రశాంతత లేక చనిపోతాడు. గద్దర్ ధ్రువం ఫూలే అంబేద్కర్ వైపు రాకుండా అయిపోయింది. అందశ్రీ మరణం ఫూలే అంబేద్కర్ ధ్రువం వైపు పోకుండా అయిపోయింది. ఇదే అంతర్మథనం. ధర్మం లేక, ప్రశాంతత లేక, స్టేబుల్నెస్ లేక, వికాసం లేక మనుషులు చచ్చిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకి పిచ్చిలేసింది. ఎటు పోతారో, ఏం మాట్లాడతారో తెలియట్లే, ఏం చేస్తారో తెలియట్లే. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం, అధికారం, ఇందులో మనం వాటా అడగలే. కేసీఆర్కి అర్థం కాలేదట, ఏంద్రీ పిచ్చోళ్ళు 2 లక్షల మంది వస్తారు ఉత్తగా అన్నందుకు అన్నాడట ఒకరోజు. అసలు అతనికి అర్థం కాలే 2 లక్షల మంది ఎందుకు వస్తారో తెలియట్లే. మన ఎమోషన్స్, మన గుండెల్లో ఉండే ఎమోషన్ ఉంది కదా, ఆ ఎమోషన్కి బ్యాలెట్ బాక్స్కి కనెక్షన్ ఇచ్చి రాజ్యం వేసుకొని పోయింది. అభిప్రాయంతో రాజ్యం రావడం, ఒపీనియన్తో, అభిప్రాయంతో రాజ్యం రావడం, ఇది ఎక్కడనుందా ప్రపంచంలో? అభిప్రాయంతో, ఖడ్గంతో కాదు రాజ్యం వచ్చేది,
అభిప్రాయంతో రాజ్యం రావడం. ఎవరు తీసుకొచ్చింది? ఎవరు ఈ నిర్ణయం తీసుకొచ్చింది? గణతంత్ర రాజ్యాలు శూద్రులు అశోక సామ్రాజ్యంలో నిర్మించారు. అభిప్రాయాలతో రాజ్యాలను ఏర్పాటు చేసడం రిపబ్లిక్ కంట్రీస్ అప్పుడు వచ్చినాయి. శూద్రుడి రాజ్యం అది, మన రాజ్యం. మన రాజ్యమే ఎథెన్స్ నగరానికి పోయింది, యూరోప్ పోయింది, గ్రీకు పోయింది. శూద్రుడు తయారు చేసినటువంటి మానవీయ విలువలతో భూగోళమే రిపబ్లిక్ కంట్రీగా మారితే, రిపబ్లిక్ కంట్రీని తయారు చేసిన శూద్రులు చదువు లేదు. ఇవాళ సాయుధ పోరాటం, అమరత్వం. ఏంది ఈ బతుకంట? ఇది ఏంది ఈ ఆక్రోశం ఎవరి మీద? అందుకనే 3 పార్టీల ముందు చతురతతో, ఆలోచనతో మనం డిమాండ్ని తీసుకొని పోవాలి. ప్రజా అభిప్రాయానికి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పరివర్తన. ఎక్కడి నుంచి వస్తుంది పరివర్తన? ఎక్కడి నుంచి రావాలా పరివర్తన? నువ్వు కోడిని కోసుకొని తిను. కోడిని కోసుకొని తిన్నంత కాలం ఈ ప్రపంచంలో కోడిని కోయడం తప్పు అని ఎవడు అనుకోడు. కోడి సింహం అయితే అమ్మో కోడిని కోయడం తప్పు అనుకుంటాడు. కబంధ వృక్షాలు, కబంధ వనం అని ఒకటి ఉన్నది. చెట్లన్నీ చచ్చిపోతున్నాయట, కబంధ వృక్షం మాత్రం పెరుగుతుందట. చెట్లు మొత్తం మరణించినాయట ఒకప్పుడు భూగోళం మీద, కబంధ వనం మాత్రం పెరిగిపోతుందట. ఎందుకు కబంధ వనం పెరిగిపోతుంది? గొడ్డలు తీసుకొని కబంధ వృక్షం మీద వేయగానే ఆ వృక్షము చేతులుగా మారి వాడిని వాటేసుకొని చంపుతుందట. అమ్మో ఈ చెట్ల జోలికి పోవద్దు అంటే కబంధ వృక్షాలన్నీ పెరిగి పెరిగి పెద్ద అయిపోయినాయి. అందుకనే కబంధ హస్తాలని పేరు వచ్చింది. ఎందుకు? కారణం ఏంటి? తిరుగుబాటు. చైతన్యం, ప్రశ్నించడం. ఎవరి ప్రశ్న? ఎవరి చైతన్యం? ఎవరి ప్రశ్న? ఎవరి చైతన్యం? ముస్లింకి ఎవరు నేర్పిండు? తెలంగాణ వస్తే అందులో నా వాటా ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ముస్లింకి ఎవరు నేర్పారు? వాని ధర్మం నేర్పింది. మరి మనకేమి నేర్పింది? మాకు రథం లాగలేమే తెలుసు. నెత్తురు నోట్ల నుంచి పడేటట్టు రథం లాక్కొని పోతాం. మాకేం తెలియదు అడగడం. కానీ తెలంగాణలో నా సంగతి ఏంటి అన్నాడు ఎంఐఎం. రెడ్ల దగ్గర కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అలా నువ్వు అర్జెంటుగా ఆగాలి, ఇంటికి చెప్పాలా, తప్పదు. ఏం చేయాలి మరి? ఎంఐఎం పార్టీ అంత నిర్ణయం తీసుకుంది. అంత నిర్ణయం తీసుకున్నది కాబట్టే తెలంగాణలో కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు రెడ్లకు కూడా కబురు పెట్టిండు. ఏంటి మరి తెలంగాణ ఉద్యమంలో రెడ్ల సంగతి? ఏం భాష పంపిండు వాళ్ళ దగ్గరికి? అగ్రకులాలకు ఒక భాష ఉంటుంది, అది మనకు తెలియదు. రైతు బిడ్డ అంటాడు ఈనాడు పేపర్లో, అంటే కమ్మోళ్ళ పిల్లగాడని అర్థం. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిండు అంటాడు ఈనాడు రామోజీ, అంటే బ్రాహ్మణుడి నుంచి వచ్చిండు అని అర్థం. భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిండు అంటాడు రెడ్డి గారు, వెలమ గారు అని అర్థం. మనకు తెలియదు ఈ భాష. కోడింగ్ అంటారు, దాన్ని డీకోడింగ్ చేస్తే నువ్వు బతుకుతూ లేదా వస్తావు. ఎంఐఎం పార్టీ నా వాటా ఎంత అని అడిగింది. రెడ్లు కూడా మా పరిస్థితి ఏంది అన్నారు. అప్పుడు కేసీఆర్ పంపిన కబురు ఏంటంటే, సైన్యం శూద్రులు, సైన్యాధ్యక్షుడు రెడ్డి అని చెప్పిండు. గ్రామంలో కథానాయకుడు ఎవరు తెలంగాణ ఉద్యమానికి అని ప్రశ్న మొదలైంది. గ్రామానికి కథానాయకుడు రెడ్డి. కథానాయకుడు రెడ్డి, సైన్యం ఎవరు? శూద్రులు, అంటరాని వాళ్ళు, ఎస్టీలు. వాళ్ళకి సైన్యాధ్యక్షుడు రెడ్డి గారు. వీళ్ళు రోడ్ల మీద వంట వార్పు, రైళ్ళు, బస్సులు, మిలియన్ మార్చులు అన్నీ తగలబెట్టి గొడవలు చేసి సాయంత్రం 4 ఈ సైన్యాధ్యక్షుడు వస్తాడు ప్రెస్ మీట్ దగ్గరికి, తెలంగాణ ఉద్యమం చేసిన అని. ఇది పరిస్థితి. స్వధర్మం తెలిస్తే రెడ్లు అడిగినరు వాటా ఎంత అని. అప్పుడు రెడ్లకి చెప్పిండు అనమాట కేసీఆర్, మేమున్నది 4 కొంపల రాజ్యాన్ని మీరే వెళ్ళుకోరాదండి అన్నాడు. అట్లా రెడ్లకి చేసిండు. రాజ్యం, బడ్జెట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, బ్యూరోక్రసీ మొత్తం 5 ఒప్పచెప్పిండు. ముస్లింలకి ఒప్పచెప్పిండు. శూద్రులకి ఏమిచ్చిండు? శూన్య హస్తాలు ఇచ్చిండు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలు చేసిండు. దాన్ని కొనసాగించిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమంటున్నాం మనం? 30%
ఎస్సీలకు 20%, జనాభా 17.5 కాదు 20% ఉన్న జనాన్ని 2.5-3% తగ్గించారు కుట్ర చేసి. ఇది 20కి పెరగొద్దు, ఇక్కడ కట్ చేసిండు. ఎస్టీలకు 10% కావాలి, ఎస్సీలకు 20% కావాలి, బీసీలకు 50% కావాలి, 10% రిలీజియన్ మైనారిటీస్ కావాలి, మొత్తం 90% రిజర్వేషన్స్ మనం దేశం ముందు ప్రతిపాదించి ఒక చట్టం తెచ్చుకుంటే ఈడబ్ల్యూసీ 10%ని 10% బందఖానలోనే బంధించి బయటికి రాకుండా చేస్తాం. అందులోనే సావును. ఈ రిజర్వేషన్ల ఉద్యమం రిజర్వ్ చేయడము ఎందుకు ఇంత నొక్కి ఇంత డీప్గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకు? రిజర్వ్ చేయండి నాకు భూమిని, నా బిడ్డ చదువుకోవడానికి నా బిడ్డకి సీటుని రిజర్వ్ చేసి పెట్టండి, దాంట్లోకి ఎవడూ రావద్దు. నాకు భూమిని రిజర్వ్ చేయండి, నాకు ఉద్యోగాన్ని రిజర్వ్ చేయండి, నాకు చదువుని రిజర్వ్ చేయండి, నాకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని రిజర్వ్ చేయండి. పార్లమెంటులో అసెంబ్లీలో 50% ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యుల్లో బీసీలకి రిజర్వ్ చేయండి. ఇది రాజ్యాంగంలో వాక్యం రాయాలి, యాక్ట్ చేయాలి. అప్పుడు మనకి రిజర్వ్ అవుతుంది. ఏమిటి రిజర్వు? అంతకుముందు రాజ్యాంగం రాయకముందు దేశము, సంపద, రాజ్యము, భూమి, ఆస్తి, పైసలు, చదువు, జ్ఞానము అగ్రకులాలకి రిజర్వ్ చేయబడ్డాయి. కాబట్టి మనం అందులోకి ఎంటర్ కాలే. ఇప్పుడు ఏమడుగుతున్నాం? మాకు రిజర్వ్ చేయండి అంటున్నాం. ఈ రిజర్వ్ చేసే దాని వల్ల మేము బ్రతుకుతాము. ఈ రిజర్వ్ చేసే ఆలోచన ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చినా అడిగేటోళ్ళం మా దాంట్లో సంగతి ఏందని, దేశ స్వాతంత్రంలో అడిగేటోళ్ళం దాంట్లో మా వాటా ఎంతని. ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే 33%, అందులో మా వాటా ఎంత అని అడుగుతాం. గవర్నమెంట్ ఏం పని చేసినా, పాలకవర్గం ఏం పని చేసినా, ఏ ఒక్క అడుగేసినా అందులో మా వాటా ఎంత? ఇది నేర్చుకోవడమే స్వధర్మం. అందుకోసం ఇప్పుడు ఏం చేయాలంటే పాలక వర్గాల ఆలోచనని మార్చడానికి మనం గ్రామంలో, మండలంలో, జిల్లాలో, తెలంగాణ మొత్తం ఈ ఆలోచన భావజాల వ్యాప్తిని ప్రవాహంలాగా ప్రవహింపజేయాలి. ఇది ప్రవహింపజేసి మండలంలో, గ్రామంలో, జిల్లాలో అంతటా ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని మనం తీసుకొని రావాలి. తమిళనాడు తర్వాత 100 ఏళ్ళు పట్టింది మనకి. ఈ ఉద్యమాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తే పాలక వర్గాలు తలవొగ్గి నీకు చేయడానికి బయలుదేరుతాయి, నీకు పని చేయడానికి బయలుదేరుతాయి. అప్పుడు పార్లమెంటులో ఆమోదమయ్యి, ఎందుకంటే అతను తెలంగాణలో అడుగు పెట్టాలి. బీజేపీ అడుగు పెట్టాలి అంటే నువ్వు 9th షెడ్యూల్ చేయకపోతే అడుగు పెట్టలేవు అనే ఉద్యమం చేస్తే ఇది వ్యూహం. ఇట్లా కాకుండా నేను ఇట్లనే మాట్లాడతాను ఒక్కడ ఇంతసేపు, ఇట్లనే బోర్డు మీద చాక్ పీసి పెట్టి ఇవన్నీ చెప్తుంటే మనోడే మన బీసీ ఎస్సీ ఈ కథ అంతా ఎందుకు సార్, ఎవరిని చంపాలని చెప్పండి, ఈ అమ్మ గంటల తరబడి ఏంది సార్ ఈ సోది, ఎవడన్నా ఏమడి చెప్పండి, ఎవడన్నా దండమడి చెప్పండి అంటాడు మనోడే. ఇది తన్నేది కాదని ఆయన అయిపోయింది, అది ఇది కొట్టేది కాదు. ఇది మన వ్యూహం ఏంటి, మన ఆలోచన ఏంటి? మన బేసిక్ ఆలోచన తెలంగాణలో రిజర్వేషన్ల ఉద్యమాన్ని పెంచాలి, ఇది భారీ ఎత్తున తీసుకురావాలి. రిజర్వేషన్లు 1902లో సాహు మహారాజు ప్రారంభించిన రిజర్వేషన్ల ఉద్యమం సంపూర్ణత కాలేదు. అది బాగా వినాలి పెద్ద మనుషులు, చిన్న మనుషులు, మధ్య మనుషులు అందరూ. రిజర్వేషన్ల ఉద్యమం 1902లో ప్రారంభమై ఇవాళ 2025 120 సంవత్సరాలు దాటింది. కానీ రిజర్వేషన్ల ఉద్యమం సంపూర్ణత కాలేదు. అది సర్వం అందరికీ సంపూర్ణంగా అందక రిజర్వేషన్ల ఉద్యమం ఆగిపోయింది. అట్లాని కాంశీరామ్ నినాదం అందుకొని రాజ్యాధికార ఉద్యమం వచ్చిందంటే అది కాలేదు. రాజ్యాధికారం అందుకోలేదు, ఆ ఆలోచన వీళ్ళకి రాలేదు, రిజర్వేషన్ల ఉద్యమం సంపూర్ణత కాలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని నిరాటంకంగా అన్ని అగ్రకుల పార్టీలు పచ్చి మోసం చేసి పచ్చి నెత్తురు తాగుతున్నాయి మనల్ని. ఇప్పుడు ఏం చేయాలి? రిజర్వేషన్ల ఉద్యమం, రాజ్యాధికార ఉద్యమం సైమల్టేనియస్గా దేశంలో తెలంగాణలో జరగాలి. ఇది మూమెంట్. ఈశ్వరయ్య గారు నేషనల్ లెవెల్ ఫిగర్, కలెక్టర్ గారు
రేపు మన గవర్నమెంట్ వచ్చినాక 500 మంది కలెక్టర్లను కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తాం మనల్ని ఎట్లా పరిపాలించాలని. ఎవరితో? చిరంజీవులు, మెగాస్టార్ చిరంజీవి గారితో. 500 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేపిస్తారో పథకం తయారు చేయండి. ల్యాండ్ రికవరీ ఎట్లా చేయాలనో ఒక మిషన్ ఏర్పాటు చేయండి. భూమి కోసమే తెలంగాణ అంతమైపోయింది. భూమి కోసమే నాశనం అయిపోయినాం, మనం చచ్చిపోయినాం వేల మంది. కాబట్టి భూమిని రికవరీ చేసి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా, వృత్తులన్నీ అప్లిఫ్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా, ఏ విధంగా? ఇప్పుడు చెప్తున్నా, ఇవన్నీ నేను చిరంజీవి గారితో కారులో మాట్లాడుతుంటే, సార్ ఇది సార్ చేయాల్సింది మనం గవర్నమెంట్ ఫామ్ అయితే అంటే, ఈ పని చేయడం నాకు 5 నిమిషాలు పట్టదన్నాడు. 500 మంది కలెక్టర్లను కూర్చోబెట్టి ఒక డైరెక్షన్ ఇచ్చి ఎట్లా అది చేయాలనో నాకెందుకు తెలియదు, ఇచ్చి పడేస్తా ట్రైనింగ్ అని చెప్పేసి. అమ్మని అమ్మ గట్టివాడిని పట్టుకున్నారా నేను అనుకున్నా. నాకు దొరకాల్సినోడు దొరికింది. నేను ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఎట్లా, ఈ ఇద్దరిని పట్టుకొని దేశాన్ని బాకాల, మనం భారతదేశం అంతా తిరగాలి. తెలంగాణలో రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఒక విప్లవంగా లేపి రిజర్వేషన్ అనే ఆలోచన సాహు మహారాజ్, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే యొక్క రిజర్వేషన్ల ఉద్యమాన్ని భారతదేశం మొత్తం విస్తరించి 100 కోట్ల మందికి ఈ దేశ సంపదలో, రాజ్యంలో, జ్ఞానంలో, భూమిలో డిస్ట్రిబ్యూషన్ చేసే ఉద్యమం బయలుదేరాలి. తెలంగాణలో ఆదర్శం చేస్తూ దేశమంతా విస్తరించాలి. ఇదే మనం ఈ దేశానికి, తెలంగాణకి ఇచ్చే బహుమానం. ఇంత పెద్ద పని ఉంది. ఎందుకు? సాయుధ పోరాటము, తెలంగాణ ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీలు, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ, టీఆర్ఎస్, 70 ML పార్టీలు అన్నిటికీ అంతమైపోయాను. మేము గుండెలలో పెట్టుకుంటాం బాస్. రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు ఎవడన్నా త్యాగం చేసి మీరు జీవితాన్ని అర్పితం చేస్తే మా గుండెలలో పెట్టుకుంటాం. ఇంకా మీ కులవోళ్ళే పెట్టుకోరు, మేమే ఏడుస్తాం మీకోసం. మీ కులవాడు ఎవడు పెట్టుకోడు అసలు. ఊళ్ళో దొరగారు చస్తే మేము పోదేనాం, వాడు బాగా తింటాడు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఏడవరు, వాళ్ళ ఇంట్లో పీనికెళ్తే వాళ్ళు ఏడవరు. రుడాలి అని ఒక పశ్చిమ బెంగాల్ ఒక నవల వచ్చింది. ఆడ ఎవడన్నా చస్తే, భూస్వామి చస్తే ఏడిపీయడానికి కిరాయికి తీసుకొస్తారట మనుషుల్ని. ఏడిపీయడానికి కిరాయికి తీసుకొచ్చి ఏడిపిస్తారట. ఎందుకంటే వాడు ఏడవకపోతే ఇచ్చేది పోయిద్దాడా. వాడా ఏడవడు, ఆ భూస్వామి ఇట్లనే కూర్చుంటాడు, ఇట్లనే చూసుకుంటా. అసలు వాడు ఆనందపడుతుండా ఏది తెలియదు మనకి. ఇక మన ఊళ్ళో మాదిగోళ్ళు, బీసీలు, అయ్యో దొరగారు పువ్వాకి ఇచ్చిండప్పుడు అంతా అని ఏడుస్తూ ఉంటాడు మనవాడు. ఒక వారం 10 రోజులు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అత్తగారింటికి పోతుంటే ఆ అమ్మాయి తల్లి ఏడవదాట దొరగారింట్లో, మనోళ్ళు ఏడుతుంటారు. ఇది తెలంగాణ గ్రామీణ ఆర్తి హృదయం, మన హృదయం ఇది, మన సహృదయం, మన మానవ సంబంధాల హృదయం ఇది. మనిషితో అటాచ్మెంట్ ఉంటే దుఃఖం ఉంటుంది. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద భావోద్వేగ కన్నీటిని, ఇంత పెద్ద కోపాన్ని, ఇంత పెద్ద ఆక్రోశాన్ని, ఇంత ఉద్వేగాలన్నింటినీ తెలివైన తుంటరి, వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, కరణం, కమ్మ, ఈ 5 కులాలు మన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి తెలంగాణలో వాళ్ళకు కావలసిన రాజ్యాన్ని గుంజుకున్నారు, జుర్రుకున్నారు, మనల్ని చంపేశారు శతాబ్దాలుగా. దానికి పరిష్కారం రిజర్వేషన్ల ఉద్యమం, రాజ్యాధికార ఉద్యమం. దానికి ఆదర్శంగా తెలంగాణ గడ్డ మీద ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ దేశంలో రాజ్యాంగబద్ధంగా చాలా మేరకు రిజర్వేషన్లు ఉన్నాయి. అవి అమలు కాకపోయినా కొంత మేరకు రిజర్వేషన్ల చట్టం ఉంది రాజ్యాంగబద్ధంగా. బీసీలకి లేదు. కానీ బీసీలే ఎస్సీలని, అంటరాని వాళ్ళని, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్ వీళ్ళంతా మమ్మల్ని విముక్తి చేసినప్పుడు ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిందే బీసీలకి. అట్లా ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరం ఏకస్వరమై, ఏకసూత్రమై అందరం పాల్గొని ఈ 42% చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించే ఒక పెద్ద ఉద్యమాన్ని, భావజాలాన్ని విస్తరించి తెలంగాణ గడ్డ మీద ఒక మహోద్యమాన్ని సృష్టించి దాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికి ప్రణాళికలు కావాలి. ఈ ఆక్రోశం వ్యవస్థ మీద, మళ్ళీ చెప్తున్నా, ఈ వ్యవస్థలో నువ్వు పార్ట్వా అయితే నీ మీద ఆక్రోశం ఉంటుంది. లేదా ఈ వ్యవస్థకి ఎగైనెస్ట్గా నువ్వు రాజ్యాంగం వైపు ఉంటావా అయితే నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకి ఎవడి మీద పగలేదు, రేవంత్ రెడ్డి మీద లేదు,
ఇంకోటి మీరు 3 కోట్ల మంది ఏకమైతే ఉఫ్ అంటే ఎగిరిపోతారు రేవంత్ రెడ్డి. 3 కోట్ల మంది ఒకటైతే రేవంత్ రెడ్డి ఎంతనా తీసి పక్కన పెడతాం, అట్లా కూరగాయలు పెట్టాడు సైడ్కి. అందుకని మనం ఒకటి కావాలి. కళ్ళ ముందే ముస్లింలు రాజ్యం వేలే స్థాయికి పోయినప్పుడు మనం కూడా పోవాలి. అట్లా తమిళనాడులో 100 ఏళ్ల క్రితం ఉద్యమం, మహారాష్ట్రలో 100 ఏళ్ల క్రితం ఉద్యమం, ఇంత దేశవ్యాప్త ఉద్యమాలు మన కళ్ళ ముందు ఆదర్శంగా ఉన్న ప్రయాణంలోకి మనం ప్రయాణం చేసి ఈ ఉద్యమాన్ని సఫలీకృతం చేసి ఈ తెలంగాణలో ఈ ఉద్యమం యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ బహిరంగ సభలు ఉంటాయి. మా చిరంజీవి గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి మళ్ళీ సభలు ప్రారంభమైతే సభలతో పాటుగా పెద్ద పెద్ద ధర్నాలు, పోరాటాలు, ఇవన్నీ అనేక ఉద్యమాల సమీకృతంగా చేసే ఒక మహాపోరాటం ఉంటుంది. ఇవన్నీ చేసే ఒక మహోద్యమంలో అందరం ప్రయాణం చేయడానికి ఈ భావజాల వ్యాప్తిని విస్తరించాలని కోరుతూ ఆ దిశగా మీకు రాబోయే ప్రణాళికలన్నీ మీ దాకా చేరతాయని తెలియజేస్తూ అందరికీ నమస్తే. జై భారత రాజ్యం. ఒక్క 2 minutes ఎక్కువ టైం తీసుకొని 2 minutesలో క్లోజ్ చేద్దాం. సో మీ అందరు కూడా ఒక స్పష్టమైన అవగాహనతో ఇక్కడ నుంచి వెళ్తున్నారని అనుకుంటాను. సో మేము ఈ సందర్భంగా ఒక 3 తీర్మానాలు చదివి వినిపిస్తాను. మీరందరూ ఓకే అంటే ముందుకు వెళ్తాం. ఆ తీర్మానాలు ఏం లేవు, ఇదివరదాకా మనం చర్చించిన అంశాలే. 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులను పెట్టాలనా వద్దా? 2, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే ఇవాళ ఏదో తీర్మానం చేస్తున్నట్టున్నారు, నాకు అనుమానం. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఇకపై బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకోవాలి, ఆధిపత్య కులాలకు వేయకూడదు. ఓకే. ఇక నెక్స్ట్ మా కార్యాచరణ ప్రణాళిక గురించి మీకు తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ చాలా జిల్లాల నుంచి కూడా మిత్రులు వచ్చి ఉన్నారు. ఏ జిల్లా ముందు వస్తే ఆ జిల్లాలో మేము కార్యక్రమం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ఆదిలాబాద్లో ఈ మంత్ ఎండింగ్లో పెట్టాలని అనుకుంటున్నాం. సో మరి మీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఆదిలాబాద్కి కూడా రండి, మరి అక్కడ కూడా పాల్గొని మరి బీసీ సభల్ని ఈ సభల్ని విజయవంతం చేద్దాం. ఈ మధ్యలో 20వ తేదీ లోపల ఒక వర్క్షాప్ కూడా నిర్వహిస్తాం లీడర్షిప్ ట్రైనింగ్ మీద. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. సో మరి ఈ సమావేశానికి విచ్చేసి ఇంతసేపు ఓపికగా ఉండి విన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని తెలియజేస్తున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన బాలార్జున్ గారు తెలియజేస్తారు. ఈ సభను ఇంత గొప్పగా సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అట్లాగే ఈ సభను ఇంత గొప్పగా నిర్వహించుకోవడానికి హాల్ ఇచ్చినటువంటి సత్యగాడిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత వారం రోజులుగా ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు అట్లాగే విశారదన్ మహారాజు గారు తయారు చేసినటువంటి సైనికులందరికీ కూడా జిల్లాకు సంబంధించినటువంటి బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు బీసీల కంటే ఎక్కువ కూడా వాళ్ళు ప్రతి గ్రామాన్ని తిరిగి కష్టపడ్డారు సార్. వాళ్ళు సార్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పక్షాన వాళ్ళు ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ బీసీలందరినీ మేలుకొల్పుగా చైతన్యం చేసిన అరవింద్ అండ్ లక్ష్మయ్య టీం అందరికి కూడా జిల్లా బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మహిళా సోదరిమణులు కావచ్చు, మిగతా ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్క బీసీ వారికి, అట్లాగే మీడియా ప్రతినిధులు ఉదయం నుండి మధ్యాహ్నం నుండి ఓపికగా ఇన్ని గంటల పాటు వేచి ఉండి ఈ సభను సక్సెస్ చేసిన వాళ్ళకి, అట్లాగే హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్ వేణు గారికి కూడా ప్రత్యేకంగా ఈ 4 రోజుల పాటు ఇక్కడే ఉండి కష్టపడి తోడ్పాటును అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో ఈ సభ ముగుస్తుంది. మన 42% సాధన సమితి మన నాయకుడు
చిరంజీవి గారికి ఒక చిన్న ప్రతిపాదన, ఈ తీర్మానాలలో కామారెడ్డి జిల్లాకి కానిస్టేబుల్ కిష్టయ్య జిల్లా పేరు మార్పు కూడా చేర్చమని వారి ముందు ప్రతిపాదిస్తున్నాం. ద సేమ్ టైం ఈ సభలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు. ఇంత విస్తృతంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయడంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలందరికీ జై భారత రాజ్యాంగం, జై బీసీఎస్సీ. అందరికీ నమస్తే. మీరేదైనా